ఇది రాజసిక ఉద్రేకాలు. భక్తుడు వచ్చేవి సాత్విక ఉద్రేకాలు. భక్తుడు వచ్చేవి సాత్విక ఉద్రేకాలు. ఉద్రేకాలు అంటాం. ఒక్కసారి శరీరం కాస్త పులకింత, ఆ విధంగానే నోరెండిపోవడం, శరీరం వణుకు పుట్టడం, గగురుపాటు, గాంధీవం కాస్త చేజారిపోవడం, ఇవన్నీ కూడా రాజసిక ఉద్రేకాలు. అక్కడ కంఠావరోధ, భక్తుడికి మాట్లాడుతుంటే కంఠం గద్దలైపోవడం, రోమాంచ పులకింత, అశ్రుభి కన్నీళ్లు, పరస్పరం లపమానాహ. వాళ్ళు భగవంతుడి గురించి ప్రసంగం ప్రారంభించిన తర్వాత గొంతు పెగలక లో వాయిస్తో మాట్లాడుతుంటారు. పరస్పరం లపమానాహ, గొడుక్కుంటున్నారని అంటుంటాం కదా మనం. అంటే వాళ్ళు అంతకన్నా వాయిస్ పెంచలేక భగవంతుడి గురించి మాట్లాడుతుంటే మాట బయటికి రాదు వాళ్ళు. అందువల్ల ఇద్దరు భక్తులు కూర్చుని, మహాభక్తులు అంటే సామాన్యులు కాదు, మహాభక్తులైన వాళ్ళు ఏదో గొనుక్కుంటున్నట్టుగా ఉండదు. పరస్పరం లపమానాహ పావయంతి కులాన్ని పృథివీంచ. అటువంటి వాళ్ళు వాళ్ళ కులాన్ని, వాళ్ళ భూమిని పావనం చేస్తారు. అవి సాత్విక ఉద్రేకాలు. అవే రకమైన ఉద్రేకాలు ఇక్కడ అర్జునుడు కూడా కలుగుతున్నాయి. కానీ ఇవి రాజసిక, తామసిక అని కూడా ఉంటాయి. అందువల్ల సీదంతి మమగాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి వేపథస్య శరీరమే రోమహర్షస్య జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్. వేలాది యుద్ధాలు చేసిన వాడికి ఈరోజు గాంధీవం పట్టుకోలేని ఒక దుస్థితి. మమకారం మనిషిని కృంగదీశారు. ఇందులో ఒకరా ఇద్దరా ఎంతమంది తన ముందు నిలబడగానే అర్జునుడు బాణం వేయడం ప్రారంభించాడా, ఎవరో మిగళ్ళ విషయం ఆయనకి తెలుసు. తర్వాత అంటే వాళ్ళు లేనితనాన్ని తను ఊహించుకోలేదు. ఇంటితో గురించి చెప్పుకున్నా, ఆ దేహం లేకుండా లేనితనాన్ని మనం ఊహించుకోలేము. మహులే అక్కడ పట్టుదప్పుడే దేహం అంత భ్రాంతిజనకం. ఇంకా రెండవది, ఈ దేహానికి సంబంధించిన దేహాలు, వాటి యాబ్సెన్స్ మనం తట్టుకోలేము. మరి ఈయన గారు అదే పరిస్థితి. మనసు అక్కడ కృంగిపోతుంది. రేపు యుద్ధం అంటూ జరిగితే ఎవరేమవుతారో ఏం చెప్పగలరు. ఈయన వీరుడు, ఈయన ముందు వాళ్ళు ఎవరో నిలబడకపోతే ఎవరో ఒకరు పోతాం, అటో ఇటో మొత్తం జరుగుతుంది. వాళ్ళు యాబ్సెన్స్ ముందే మానసికంగా ఊహించుకుంటున్నాడు కనుక నచ్చ శక్నో వ్యవస్థాతం భ్రమదీవచ వేమన. మనసు పూర్తిగా పట్టుదప్పుతుంది. మనసు పట్టుదప్పిపోతే ఇక ధనుర్విద్యలో మంత్రాలు ఎక్కడ జ్ఞాపకం వస్తాయి? అస్త్రానికి మంత్రాలు ఉండాలి. శస్త్రం వేరు, అస్త్రం వేరు. శస్త్రం అంటే బాణం పొలలు ఏమన్నా ఉంటాయి కదా, అవి శస్త్రాలు. అస్త్రం అంటే మంత్ర విద్య. ఇక్కడ బాహ్యంలో ఏమి ఉండదు. ఒక్కసారి ఆ మంత్రం చదవగానే అది ఆ బాణం మీద వస్తుంది. ఏదో నాగాస్త్రమో ఇంకో అస్త్రమో ఎందుకంటే వాటిని అస్త్రములు అంటారు. అస్త్రములు అంటే మంత్రశక్తులు. బ్రహ్మాస్త్రం, గరుడాస్త్రం అంటే ఆ మంత్రం జ్ఞాపకం రావాలి. మంత్రం జ్ఞాపకం రావాలంటే మనసు కండిషన్లో ఉండాలి కదా. ఈ వేళ మనసు ఆయన స్వాధీనంలో లేదు. ఇంకేం మంత్రం వేస్తారు? అలా కూలబట్టాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. మళ్ళీ స్వజనం అనే పదం ఇది వెంటాడుతుంది చివరిదాకా. నా వాళ్ళని చంపుకునే కారణం చేత వచ్చే లాభం ఏంటో నాకు అర్థం అవటం లేదు. రెండు అపశకునాలు కనిపిస్తున్నాయి. ఏదో కుడికను వెళ్ళడం, రెండో కన్ను వెళ్ళడం, ఎడకన్ను వెళ్ళడం, వీళ్ళకి వాళ్ళకన్నా ఏమో వస్తుంటే మొత్తం మీద విపరీతాన్ని నిమిత్తాన్ని పశ్యామి. విపరీతమైనటువంటి శకునాలు అంటే అపశకునాలు కాస్త నాకు తోచుతున్నాయి. ఏమిటో నాకు ఏ లాభమో కనిపించట్లేదు. వీళ్ళందరినీ చంపుకునేటటువంటి యుద్ధం చేయడం నాకు అర్థం అవుతుంది అని ఒక్కసారి అర్జునుడు కాస్త పరమ వైరాగ్య మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సుక్షత్రియుడు, భోగకాంక్షకి భోగాలు అనుభవించడానికి సరిపోయినవాడు. అటువంటి వాడు వైరాగ్య మాటలు మాట్లాడుతాడు. కానీ ఇక్కడ శ్రావ శ్లోకంలో ఆయన చెప్తున్నవన్నీ కూడా ఏ శంకర భగవత్పాదులు వాడు అటువంటి వాళ్ళ స్థితి మాట్లాడాలి. రాసాయంబరదారులు మాట్లాడవలసిన మాటలు కర్మగాలి వాళ్ళు మాట్లాడలేదు. ఇవాళ అవి కర్మగాలి అర్జునుడు మాట్లాడకూడదు, అర్జునుడు మాట్లాడుతున్నాడు. శంకర భగవత్పాదుల వారు వెరీ క్లియర్ అనే భాష్యంలో అర్జునుడికి జ్ఞానార్హత లేదు కాబట్టి పరమాత్మ కర్మలోకి ప్రవేశిస్తాడు. కర్మ జ్ఞానం రెండే మార్గాలు, మూడో మార్గం లేదు. భక్తి అన్నది రెండింటిలో ఆయా మార్గాలైన మనకున్న శ్రద్ధే భక్తి అనిపిస్తుంది. భక్తిలో వేరే మార్గం ఏం కాదు. లోకేస్మిన్ వివిధానిష్ట పురాప్రోక్త మయా అనక 3వ అధ్యాయం 2వ శ్లోకం. జ్ఞానయోగి అయిన సాంఖ్యానం కర్మయోగి అని.
మనస్సు నిగ్రహం పొందిన వాళ్ళకి జ్ఞాన మార్గం, లేని వాళ్ళకి కర్మ మార్గం. అర్జునుడికి మనస్సుకి నిగ్రహం లేదు, తెలుసుకోగలి. అందువల్ల పరమాత్మ పేరుకైతే జ్ఞానం చెప్పాడు కానీ చివరికి మళ్ళీ కర్మే చేయించాడు. అది అందువల్ల ఈయన గారేమోని అక్కడ జ్ఞానానికి అర్హత లేదు కానీ వైరాగ్యం వచ్చిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. నకాంక్షే విజయం కృష్ణ అంటే మనకి ఏదో కొద్దిగా జ్వరంగా అది ఉండి 4 బాగోలేదు అనుకోండి, ఇక మీద కూరలు పులుసులు తినం రా. ఏది ఒక్క పూటగా జనం మొత్తానికి తర్వాత చెప్తాను చెప్పు. మన వైరాగ్యాలు అంటే వైరాగ్యం ఇక్కడ ఒక్క రోజు 4 బాగుండకపోతే 4 అలా ఉండిపోతుందా? ఒక్క రాత్రికి లంకనం అంతే అన్నాడు పులి. ఇద్దర భోజనం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అర్జునుడు రావాల్సిన మాటలు కావు. పరమాత్మ తెలిసి ఈయన వైరాగ్యం ఏ పడుతుంది. అందువల్ల వింటున్నాడు అలా. ఆకాంక్షే విజయం, యుద్ధంలో విజయం సంబంధించి కాంక్ష లేదు. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఓడిపోవడానికి వచ్చేవారు. ఓడిపోవడం కదా రావక్కలేదు కదా, రాకుండా ఉంటే అది ఓడిపోవడం కదా లెక్క. నచ్చ రాజ్యం సుఖ నిజ, రాజ్య సుఖాలతో పని లేదు. దేనికి మన రాజ్యం అంటావు? అదే ఆయన ఏదో ఈయన రామన్నట్టుగా ఏమయ్యా గోవింద రాజ్యం ఎందుకంటావు అని చెప్పి తిరగేసి ఈయన అని బోధిస్తాం. కిం భోగై, రాజ్యం అంటే వస్తే భోగాలు వస్తాయి, భోగాలు అనుభవిస్తే ఏముందంట ఇవన్నీ నీకు కొట్టుకు రావడమే కదా. ఇవాళ ఒకరు అయితే రేపు ఇంకోరు అవుతాయి. ఈ భోగాల కోసం ఇంత చంపించుకునే కార్యానికి ఉద్యుక్తం అవ్వాలా? ఎంతవరకు సమంజసం అని చెప్పి చివరికి ఇందాక చెప్పినట్టుగా కిం జీవితేనవా, దేనికోసం బ్రతుకు. ఈ ప్రశ్న ఎప్పుడు జీవితంలో పడుతుందో ఆ జీవితం సార్థకత చెందబోతోంది అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క ప్రశ్న పడుతుంది. దీన్ని పురుషార్థ నిశ్చయము అంటారు వ్యాఖ్యానం చేసిన వాళ్ళు. పురుషార్థ నిశ్చయం జీవితానికి, ఈ జీవితంలో పొందవలసినటువంటి పరమ ప్రయోజనం. ప్రయోజనాలు బోల్డ్ ఉంటాయి. అన్ని పొందగలగచ్చు, పొందలేకపోవచ్చు. నేను డూప్లెక్స్ మేడ కట్టుకోలేకపోవచ్చు, కానీ 3 నెలల నుండి ఇంట్లో ఉండగలవచ్చు. 50 లక్షల రూపాయల కారు కొనలేకపోవచ్చు, లేదా 5 లక్షల రూపాయల కారులో మేనేజ్ చేయాలి, లేదా సిటీ బస్ పెట్టవచ్చు. అవి ప్రయోజనాలే కాదనట్లేదు. అది నెరవేరకపోవచ్చు కావచ్చు. కానీ పరమ ప్రయోజనం అంటూ ఉంటుంది. దాని విషయంలో పేరైతే లాభం లేదు. 50 లక్షల కారు ఉందని చెప్పి నా పరమ ప్రయోజనం సిద్ధించకపోతే ఈ కారు కూడా రాదు. ఈ భోగాల విషయంలో ఇవి ప్రయోజనాలు నెరవేరకపోతే ప్రారంభానికి అది సమస్య ఉంటుంది. కానీ పరమ ప్రయోజనం మాత్రం సిద్ధించి తీరాలి. ఏమిటా పరమ ప్రయోజనం? ఎచ్చట పుట్ట నచ్చటికి లేగుట నేతము ప్రాణిపోటికి హిరణ్యకశిపుడు ఒక కోణంలో ఉన్నట్టుగా దేనికి వేరుపడ్డామో మళ్ళీ దానికి వెళ్ళి చదవాలి. ఏ పరమాత్మను వేరుపడ్డామో దాన్ని మళ్ళీ ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని పొందాలి. పొందడానికి ఈ జీవితం నిర్దేశించబడింది. జీవితం యొక్క పరమ ప్రయోజనం అది. స్కూల్లో అందరికీ స్కూల్ ఫస్ట్ వచ్చేది, కానీ పాస్ అవ్వాలి కదా. అందరికీ స్కూల్ ఫస్ట్ ఎలా వస్తుంది? అవకాశం లేదు. పాస్ అవ్వాలి వద్దా? ఎవరు మాట్లాడలేదు. పరమ ప్రయోజనం వద్దా? ఆగైపోయింది. ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి జీవితం వాళ్ళది. పాడు చేసుకున్నా ఎవరు అయ్యమన్నా టైం అసలు లేదు. బాగు చేసుకున్నా 2-3 అడ్డు పెడతారు కాదు వాడు. ఏ పట్టుదల మీద ఉంటే ఎవరైనా కూడా పట్టు తిరుగుతారు. ఎవరు కూడా పట్టు తిరగడానికి ఎవరికి ఓపిక లేవు. కాలం 2 సార్లు చెప్తారు, 3వ సారి వాళ్ళు ఇంకో ఎవరన్నా చూసుకుంటారు. అదే అవుతుంది. అందువల్ల ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఎంత దాకా తీసుకెళ్తాం? చెడగొట్టుకుంటామా? లేదు. భగవత్ ప్రాప్తితో ముగించుకుంటామా? అంటే అయిన తర్వాత, జీవితం ముగిసిన తర్వాత చెప్పడానికి ఎవరు కూడా ఉంటాం. చెప్పుకోవడానికి ఎక్కడ ఉంటాం? జీవితం ముగిసిపోయింది, అయిపోయిన తర్వాత వచ్చే ఫలితం మనం అనిపిస్తాం. అనిపించి ఇప్పుడున్న జనం అక్కడ ఉంటారు కదా చెప్పడానికి. ఎవరెవరో ఇంకో దేహంతో ఉంటే ఎక్కడ పోల్చుతాం? ఎవరెవరో ఏం చెప్తున్నాం? అందువల్ల సింహాచలం ప్రజల్లో సామాన్య వారు అన్నట్టుగా ఏ జీవుడికి ఆ జీవుడే. ఎప్పుడు ఒంటరి, ఎవరి కథ వాళ్ళదే. అందుకే భార్యాభర్తలను కూడా 3 గొప్పతే తెప్పిస్తారు. మీరు మంత్రం విన్నారో లేదో పెళ్ళిళ్ళు. ధర్మం, అర్థం, కామం, ఈ 3 విషయంలో నాతి చరామి. ఈ 3 విషయంలో నిన్ను అతిక్రమించి వెళ్ళను అని చెప్తాడు భర్త. ఈ 3లోనే మోక్ష విషయంలో నీతో నాకు సంబంధం చెప్తాడు. స్పష్టంగా ఉంది. 4వ పురుషార్థం అవుతుందిగా, ఎందుకు చెప్పలేదు? ధర్మేన, అర్థేన, కామేన నా అతిచరామి.
నిన్ను కలుపుకుని వెళతాను, నిన్ను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను. ధర్మం విషయంలో, ధర్మం అంటే అక్కడ పుణ్యకార్యాలు, యజ్ఞయాగాలు, వీటి విషయంలో. అర్థకామాలు, భోగాలు, సంపాదన అంటే ఈయన గారు రూపాయి సంపాదిస్తే ₹10 వాటా ఆవిడ సంపాదించక్కర్లేదు, ఈయన గారు ఇవ్వాల్సిందే. అర్థమైందా? అందువల్ల ఏవేవి భోగాలు చేస్తున్నా ఆవిడ కూడా అందులో వాటా ఉంది. ఈ మూడింటిలోనే ధర్మార్థ కామాలు. ఆయన పుణ్యకర్మ చేశాడు అనుకోండి, ఎక్కడైనా ₹1 దానం చేస్తే ఈవిడ కూడా ఆ పుణ్యంలో వాటా వెళ్ళిపోతుంది, కంపల్సరీ వెళ్ళిపోతుంది. ఆయన గారు మంత్రజపం చేస్తే ఈవిడ వెళ్ళదు. ఇక్కడ మోక్ష ప్రదర్శన. ఆయన మంత్రం చెప్పుకున్నాడు అనుకోండి, ఓం నమో భగవతే వాసుదేవ 108 నామాలు చెప్పాడు, ఈవిడ పైసా రాదు. అయితే సహకరిస్తే భగవద్ అనుగ్రహం రావచ్చేమో, సహకరించకపోతే రాదు. అందువల్ల ఈ మూడింటి విషయంలో నాతి చరామి స్పష్టంగా ఉంటాయి, మంత్రాలు చెప్పిస్తారు. అంటే నిన్ను అతిచరించి వెళ్ళను, నిన్ను కలుపుకుని వెళ్తాను. ఈ మూడింట్లో 4వది మాత్రం నీది నీదే నాది, ఏ జీవుడు కాదు జీవుడు. ఎందుకంటే ఇది అనేక జన్మల లెక్కలు చూసుకుని చేయవలసింది. అందుకు శాస్త్రం స్పష్టంగా ఉండదు. ఇంకొక కొంతమంది అనుకుంటుంటారు ఈ భ్రాంతులు, ఆయన రామాయణం చదువుతుంది నాకు మోక్షం వస్తుంది, ఆయన రామాయణం చదివి నీ మోక్షం వస్తుంది. నువ్వు సీరియల్ చూస్తే రామాయణం చదివి మోక్షం వస్తుందా? ఇక్కడ అంత విరాడా సృష్టించినవాడు. నువ్వు భగవం పుస్తకం పడుకు కూర్చుంటే సరిపోతుంది. ఎలా వచ్చేస్తుంది? ఆ బుద్ధి జ్ఞానం ఎక్కాలి, బుద్ధి బుద్ధి ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో. బుద్ధికి ఎక్కాలి, జ్ఞానం ఇదంతా తెలియకాలి. చెవుల్లోకి వెళ్ళి బుద్ధిలో నిలబడాలి, ఆ బుద్ధి ద్వారా యాక్షన్లోకి రావాలి. అలా సీరియల్ ముందు కూర్చుని రామాయణం చదివితే ఏమొస్తుంది? తమను చదువుకోనిచ్చినందుకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుందేమో కొంత, అందరికీ మోక్షం వస్తుంది. మోక్షం సంకల్పం ఉంది, నరాలు దిగుకోవాలి జ్ఞానం అవుతుంది. అందువల్ల ఇదో సమస్య. ఆ మూడింటికి నాటి చేరాలని 4వది లేదు. అదో భ్రాంతి లాగా ఉన్నారేమో, తొలగించుకోండి. ఆయన గారు వెళ్ళి అక్కడ స్వామీజీ ప్రవచనం పెట్టారు. ఆయన ఇందుకు చెప్తే 2 మాటలు ఎక్కచ్చేమో మనకి. ఆయన వెళ్ళి వినేస్తున్నారంటే నా మోక్షం వస్తుంది, ఆయన వెళ్తే కదా అదలా కుదురుతుంది. జీతం సగమే కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ అలా లేదు అక్కడ, కేవలం పుణ్యం కదా. అర్థమైందా? మళ్ళీ ఈవిడ చేసిన ఆయన వెళ్ళదు, ఆయన చేసింది. ఈవిడ కూడా ₹1 దానం చేయొచ్చు కదా, ఆవిడ ఆయన దాంట్లోకి వెళ్ళదు. ఆయన చేసింది ఈవిడ ఖాతాలో పడుతుంటారు అని అలాగా. ఎందుకంటే ఈవిడ గుమ్మం దాటే అవకాశాలు తక్కువ ఆ రోజుల్లో, అలా లెక్క పెట్టారు. ఆయన గారు అలా పక్షాలు తిరుగుతుంటుంది బయట. అందువల్ల ఆయన గుమ్మవంతులకు వెళ్ళి ధర్మకార్యం చేసే అవకాశం ఉంది. ఈవిడ గుమ్మం దాటి ఎక్కడ కూర్చొని ఇంట్లో ఉండాలి, ఇల్లు నిర్వహణ చేయొద్దా. అందువల్ల ఆశిస్తుంది. మహా అయితే ఇంటికి ఎవరైనా భిక్ష కూడా వస్తే ఇవి వేసే అవకాశం ఉంది. లేదంటే ఎలాగ ఇల్లు ఎలా వెళ్తారు? అందుకు ఇలా ఆలోచించి మన మహర్షులు అలా నియమాలు పెట్టారు. అర్థమైందా? అంతేగాని ఆధ్యాత్మికంగా వచ్చిన మాత్రం ఎవరి కథ వాళ్ళదే, ఏ జీవుడు ఆ జీవుడే. ఏ ఇద్దరిది కలిపి ఆలోచించడం జీవితం. ఈ మాటలు నచ్చదా సిద్ధాంతాలు ఇవన్నీ, నచ్చదాలు నచ్చబడదు పక్కన పెట్టండి. నేను చీరలు కాదు నచ్చడానికి, ఇది ఫార్ములాలు ఇవన్నీ. ఇవి భోగైహి జీవితేనవా, దేనికోసం అయ్యా జీవితం? ఈ జీవితం దేనికోసం? వచ్చేవారం కోసం. వాళ్ళు విశిష్టాధిని చాలా మంది వచ్చారు, అప్పుడప్పుడు వచ్చేవారు. వాళ్ళందరికీ స్వాగతం. మధ్యలో పడుతుంది. రమణ మహర్షి గారు వచ్చారు మేడం. ఏమిటి అదా? ప్రోగ్రామ్ ఉందా ఆదివారం? అంటే మన క్లాస్ అయిపోయిన తర్వాత ఉందా? ఎవరో చెప్పింటారు కానీ చెప్పిండి మధ్యలో ఎవరో అడుగుతారు వీళ్ళు. చెప్పిండి బాబు 28వ తారీఖు అయితే ప్రోగ్రామ్ ఉంది. భార్గవ్ గారు అబ్బాయి పెళ్ళైంది కదా, లంచ్ అదే మధ్యాహ్నం, అంటే వచ్చే వారం మన క్లాస్ అయిన తర్వాత ఇక్కడ భార్గవ్ గారు అబ్బాయికి పెళ్ళైన సందర్భంగా మీ అందరికీ కూడా లంచ్ అంటే తెలుగులో ఏమంటారు? ఆతిథ్యం ఇవ్వబడి మీ అందరికీ. మీ అందరూ ఆశీస్సులు ఇస్తారా దంపతులకి? వాళ్ళు మీకు ఆశీస్సులు ఇస్తారు. ఇంట్లో వండుకోకండి అని చెప్పి వచ్చే ఆదివారం 28, 27 నేను చెప్పినటువంటి భగవద్గీత వచ్చే ఒప్పుకున్న వాళ్ళు చెప్పండి.
గజేంద్రకృత శ్రీమన్నారాయణ స్థుతి చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగా 11 శ్లోకాలు వెళ్ళాయి. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపస్థిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. ఓం నమో భగవతే తస్మై యత ఏతత్ చిదాత్మకం. నేను ప్రతి వారం వస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. కారణం అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వాడికి అన్ని అస్మాన్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఏదో హెడ్డింగ్ చెప్పేస్తాను, అక్కడితో సరిపోయిందంటే వాళ్ళకి అది అర్థం అవ్వలేదు. ఇవ్వలేదు అర్థం అవ్వాలని ఎవరు వస్తున్నాం, ఏదో వస్తున్నాం చెప్తున్న వాడికి లేదు శక్తి. అప్పుడు అంటున్నారు అది కరెక్టే. గజేంద్రుడు చేసినటువంటి స్థితిలో భాగంగా 11 శ్లోకాలు వారం చెప్పడం జరిగింది. వెనక్కి 12 శ్లోకాల దగ్గరికి వస్తే దీనికి పోతన గారు ఒక 4 శ్లోకాలకు కలిపి పోతన గారు ట్రాన్స్లేషన్ చదువుకున్నా. మామూలుగా తెలుగువాడం కనుక భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయమును గుణములవ్వనికి లేక జగముల కలిగించి సమయించు కొరకుని నిజమాయ నవ్వడిన్నియును దాల్చు ఆ పరేశునకు అనంతశక్తికి బ్రహ్మ గిద్ధరూపికి రూపహీనునకు చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మనకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల చేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికే నొనర్తు వందనములు. వాస్తవంగా మన భీష్మే కథనాడు మరొక విషయం ప్రతిపాదిద్దామని అనుకుంటూ సరే సమయం అయింది కదా అని ఆపాను. ఎందుకంటే కింద రాయదారం భగవద్గీత క్లాసులో మనం చెప్పుకున్నటువంటి దానికి ఒక చిన్న మౌనం ఏం చేసి మచ్చిత్త సర్వదుర్గాన్ని మత్ప్రసాదాత్ తరిష్యసి అథచేత్ త్వం అహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి అన్న మాట ఉంది. నీ చిత్తమును నిరంతరం నాయందే నిలుపుకున్నవాడైతే సమస్త దుఃఖాలను దాటి వెళతావు. అథచేత్ ఒకవేళ అలా చేయకపోతే ఎందుకు చేయవు? అహంకారంతో, అంటే పండితుడనేటువంటి ఒక విపరీత భావంతో, నీ మాట నేను వినేది అన్న భావంతో కనుక నువ్వు వెళ్ళలేదనుకో వినంక్ష్యసి నశించిపోతామని పరమాత్మ చెప్పాడు కదా. దాని అర్థం కొంచెం తేడాగా అర్థం చేసుకుంటామేమో. పరమాత్మ మళ్ళాంటి వాడు కాదు. మనం చూసారా, మన మాట వినకపోతే వాడు ప్రతీకారం చేసుకుంటాడు. ఆయన ప్రతీకారం చేసుకునే వ్యక్తి కాదు. ప్రార్థించిన వాడిని రక్షిస్తాడు. ప్రార్థించకపోతే వాడు మనం వాడు వదిలేస్తాడు. అంతే. కర్మఫలం మాత్రం ఇస్తుంది. కర్మఫలాలు ఇవ్వడానికి మాత్రం నిన్న స్వామికి ప్రవచనంలో చెప్తున్నాడు. మహామహాభక్తుల విషయంలో భగవంతుడు ప్రారంభాలు కూడా మారుస్తాడు. ఉదాహరణకి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఒకటి ఉరి నిర్ణయించారు. ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఉరికాయ అంటే ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ అంటే వాడికి ఏ కోర్టుకి వెళ్ళడానికి లేదు. సింగిల్ జడ్జి కనుక చేస్తే వాళ్ళు ఫుల్ బెంచ్ పెట్టుకోవచ్చు. ఫుల్ బెంచ్ అంటే 5 ఉంటారు. 5 నిర్ణయిస్తే 5లో 3 ఏం నిర్ణయిస్తే ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ఏ కోర్టుకి వెళ్ళడానికి దేశం అవుతుంది. అప్పుడు వాడు కనుక క్షమాభిక్ష పెట్టమని రాష్ట్రపతిని ప్రార్థిస్తే రాష్ట్రపతి గారు కాస్త ఆ ఉరి శిక్షని లైఫ్ కింద మార్చవచ్చు. ఇంటికి వెళ్ళిపోని చెప్పడం రాష్ట్రపతి ఏది లేదు, లైఫ్ కింద అంటే 14 ఏళ్ళు 20 ఏళ్ళు మొత్తం మీద ఏదో పూర్తికండి రాష్ట్రపతికి అధికారం ఇచ్చింది రాజ్యాంగం. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రాష్ట్రపతి గారు పరిశీలించండి అని ఆయన అంటే మారుస్తారు. అది ఎలా అవుతుందో కర్మఫలాలు కూడా ఇంకా తప్పవు అన్నటువంటి కర్మఫలాలు కూడా పరమాత్మ తారుమారు చేస్తాడు. అయితే మహాభక్తుల విషయంలో మహాభక్తులైన వాళ్ళ విషయంలో ఆ ప్రారంభాలు వాడు భక్తికి ఆటంకం కలిగించబోతున్నాయనే సందర్భంలో మాత్రం పరమాత్మ మార్చడం జరుగుతుంది. సందేహం లేదు. ఆయన మార్చలేదేం కాదు, రాసిన వాడు చెరపగలడు. మన పలకని రాసి జరుపుకుంటున్నామా లేదా? నుదుట రాత చెరపలేము అంటే మనం జరపలేము, రాసినవాడు చెరపలేము. ఏ ఇంకుతో రాసాడో వాడు తెలుసు. ఆ ఇంకు మళ్ళీ ఇంటికి ఎరేజర్ ఉంటుంది. ఆ ఎరేజర్ వాడి దగ్గర మనం బెంగపడిపోకలేదు. కానీ మన భక్తి మాత్రం మోక్ష లక్ష్యంగా ఉంటే తప్పకుండా పరమాత్మ మారుస్తుంది. అంటే చెప్పొచ్చేది భగవంతుడు ప్రార్థించిన వాడు పరమాత్మ అవకాశం ఇస్తాడు. లేదా వాళ్ళ ప్రార్థన నా మాట వాడి వెళ్ళలేదు కాబట్టి వీడికి రావాల్సిన సుఖాలు ఇవ్వడం, వీడికి రావాల్సిన భోగాలు ఇవ్వడం, అలా ఆలోచించే వాడిగా పరమాత్మ కర్మఫలాలు వేరే సబ్జెక్ట్. మోక్షం వేరే అని చెప్పి
ఇక్కడ అంటే భగవన్నామం అనేటటువంటి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఏదో ఒక భగవన్నామం, ఒక్కొక్కరు ఒక నామం ఇష్టం కావచ్చు కదా, అనేక నామాలు ఉన్నాయి, అన్ని నామాలు మనం స్వాధీనం చేసుకోకలేదు. ఏదో ఒక భగవన్నామం మన సొంతం అయ్యే విధంగా ఇవాళ నుంచి కూడా మేము ఒక ప్రయత్నంలో ఉంటామని చెప్పి భీష్మాచార్యుడు ఒక భీషణ ప్రతిజ్ఞ చేయిద్దాం అనుకున్నాం. ఆ తర్వాత కూడా ఇష్టం లేదు ఉంటాడు అని ఊరుకున్నాడు. నాగేం పోయింది, నాగేకోవాలి. ఎందుకంటే అప్పుడే 8 రోజులు టైం చూస్తున్నారు అందరూ. కాలంతో ముడిపెడితే ఏది జరగదు. సరే, సమస్యలు అలా ఉన్నాయి. మొత్తం మీద చివరి చెప్దాం అనుకుంటే సరే సరే అలా విషయం అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే భీషణమైనటువంటి ప్రయత్నాలు చేస్తే కానీ నామం సొంతం అవ్వదు. ఎందుకంటే మనసుతో ఉన్న సమస్య మనసును కూడా అనడానికి లేదు. మనసును పాడు చేసుకున్నది ఎవరు? మనసును పాడు చేసుకున్నది వాళ్ళు. వివేకము లేని కారణం చేసి ఇదే మనసుని ఈ ద్వైత ప్రపంచంలో తీసుకాం, చేయకుండా ఆలోచనలు చేయించాం. దానిచేత అది ఒక రకమైన వాతావరణానికి అలవాటు పడిపోయింది. ఈరోజు అమాంతంగా ప్రహ్లాదులాగా ఒకే నామం పడుతుంది, అక్కడ వచ్చేసి ఏకచంద్రంలోకి రా అంటే దాన్ని ప్రభుత్వానికి అది అనేకమైన విషయ సంస్కారాల చేతిలో ఇలుగు మళ్ళీ అవి దాన్ని ప్రేరేపిస్తాయి. దాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు డెఫినెట్గా అది అటువైపు వెళుతుంది. కానీ అలాగనే దాన్ని విడిచిపెట్టడానికి వీళ్ళ జీవితం ముగిసిపోతుంది. ఈ మాటలని ఎవరికంటే ఈ దేహం పడిపోయే నాటికైనా మోక్షం కావాలన్నమాట. ఏమో ఎప్పుడు పడిపోతుందో ఏం చెప్పగలం. భీష్మాచార్యుల వల్ల మనకేమీ స్వచ్ఛంద మరణ పథకం ఏమీ లేదు, అది ఉంటే ఏదో నిర్ణయిస్తుంది. అలాగని పరీక్ష మహారాజు గారు వారం రోజులు చావు వచ్చేస్తుంది అన్నటువంటి శుభవార్త కూడా మనకు తెలియదు. నా దృష్టిలో శుభవార్త, ఎందుకంటే టైం అది చక్కగా ఉంది. ఈ వారం రోజులు అనవసర విషయాలకు వెళ్ళడం అది లేదు, ఇది లేదు, మనకి మధ్యలో ఉన్నాం. ఏదో ఊహలతో బతుకుతున్నారు, ఇదేమో అదేమో అదేమో ఇదేమో, అటో వార్త ఇటో వార్త అటో వార్త ఇటో వార్త వింటూ ఉండడం, మన ఎప్పుడు లెక్క పెడుతూ ఉండడం, తెల్లారితే ఇంకా బతుకున్నామా అనడం, కాదు పడుకున్నాము చేస్తాం లేదో అంటున్నాం. అంటే ఇలా ఈ గాలిలో రేపల్లో ఉంది మన వ్యవహారం. తర్వాత ఏదో వైపు కూర్చుంటే బాగుంది. స్వామిజీ అంటున్నారు ఎప్పుడు కూడా ఉంటాడు నిరంతరం, కానీ ఏనాడో మాట్లాడతాడు. నీకు ఇంతే ఉందని ఎప్పుడు చెప్పాడు. చెప్పాడు ఖట్వాంగ చక్రవర్తి దేవతలు చెప్పారు, అలా మనకు కూడా చెప్పినా బాగుంది. చెప్పడం లేదు, చెప్తే ఆ ఉన్న సమయాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది కదా. నేను జాతకాలు చూపించుకోలేదు, ఏమంటే చాలా ఎక్కడ దాకా ఉందని 70 దాటికి పర్లేదండి. ఇప్పుడు మొత్తం మీద ఏదో శాస్త్రం నమ్మాలి కదా. అంటే ఇక్కడ దాకా ఉంది అని ఊరి మీద కాదు, ఇంకా సాధన. భగవంతుని పొందనప్పుడు ఇందాక చెప్పినట్టుగా ధన్యులం కాకపోతే ఏమో గురించి ఏది పొందినా ఉంది తెలుసుకోవాలి, అది బాగా తెలుసుకోవాలి. కానీ కూడా ఈ సంస్కారాలు కూడా వచ్చాయి. పునర్జన్మ హేతువులు అని ప్రజలు రాష్ట్రించబోతారు. ఈ పునర్జన్మ హేతువులు మళ్ళీ జన్మం తీసుకోవచ్చు. చాలా జన్మలో చూడవలసినది. ఇంకా పోతే కొత్త దేవులు నీలంగా ఉంటుంది. ఇంతకన్నా పాడైపోయిన మనసు ఉన్న వాళ్ళ మధ్యలో పుట్టాం. ఇప్పుడు ఎంతమంది ఉత్తముల మధ్యలో పుట్టాం. రోజులకు అనుగుణంగా మనసులు పాడైపోతున్నాయి. ఈ పాడైపోయిన మనసుల వాళ్ళ మధ్యలో పడదు. ఇంకెలా ఉంటుంది ప్రారంభం నుంచి అసలు చెప్పలేదు. ఇంకా కుట్ర స్వతంత్రత అన్నది మనిషి స్వభావం అయిపోయింది. పూర్వం కుటుంబంలో ఎవరు ఉండేవాడు కుట్రదారుడు. ఇప్పుడు కుట్ర అనేది రోజు మొత్తంలో ఇదే భాగం. రోజు మొత్తంలో ఎవరినెవరు నమ్మడానికి లేదు, ఎవరి స్వభావాలు అలా మాడిపోతున్నాయి. ఈ సందర్భంగా సరే భగవన్నామం అనేటటువంటిది భీష్మాచార్యుల వారు ఆయన మాట చెప్పారు. జగత్ప్రభుం దేవదేవం అనంతం. ఇవన్నీ ఆలోచిద్దాం అనుకున్న మాట. జగత్ప్రభుం దేవదేవం సతతోత్థిత అని వస్తుంది చివరిలో. అనంతం పురుషోత్తమం స్తువన్ నామ సహస్రేణ పురుష సతత ఉత్థిత. నిరంతర జాగరూకుడై సతత ఉత్థిత. అర్థం అది. నిరంతర జాగరూకుడై ఈ సహస్రనామాన్ని స్తువన్, సహస్రనామంలో పరమాత్మను స్తువన్ స్తోత్రించాలి. జగత్ప్రభుం దేవదేవం అంటే నిరంతర జాగరూకత అంటే ఏమో మనసు ఎదురుపడుతుంది. తప్పదు, మనసు విషయంలో అవసరమైతే వసుదేవుడు గాడిద గాలు పట్టుకున్నాడో తెలియదు కానీ అంటుంటారు. ఒక కథ ఉంది. ఎవరు మనసు గాలి వాళ్ళు పట్టుకోవడానికి తప్పదు. కారణం మనసు లొంగాలి. మనసు మనం విరోధం పెట్టుకుంటే కుదరదు. ఇంట్లో వాళ్ళతో విరోధం ఉంటే రోజులా గడుస్తుంది. వాళ్ళతోనే గడవనప్పుడు ఇది ఒంట్లో భాగమే. మనస్సు మనం ఒక దాటి మీకు రావాలి. అంటే మనసు మనం దాడి మీకు రావాలంటే దాని దాడిలో వాళ్ళని కూడా కాదు, అది మన వైపు రావాలి. ఏదో కొంత మోక్షం వాంఛితం ఉన్నాం కనుక మోక్షం పొందకపోతూ ఉన్న ఆపద అంటే దాన్ని చెప్పాలి. ఇంతకాలం దాన్ని చెడగొట్టుకున్నది దాన్ని సారీ చెప్పాలి. ఎందుకంటే నువ్వే కదా నన్ను తిప్పే ఒకటి ఇటున్నావు, ఇవాళ మారిపోమంటే ఎలా అవుతుంది? కరెక్టే, కానీ ఇంతకాలం నాకు వివేకం లేదు. ప్రహ్లాదు అన్నట్టుగా ప్రహ్లాదు జ్ఞ నేను వివేకిని అంటాడు. వివేకం లేని కారణం చేత సత్యం అనుకున్నాను ఇవన్నీ. కానీ ఇవాళ విషయం అర్థమైంది. అర్థమైన తర్వాత ఇది జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు. అటువంటి సమయం అప్పుడు నువ్వు కొంచెం కష్టమైనా సరే మనం భరించవలసింది. ఏకచంద్ర
చింతనలోకి రావాలి. ఈ అనేకత్వం కాస్త తగ్గుతూ ఏకత్వంలోకి రావాలి. ఆ ఏకచింతన భగవన్నామం ఏమో ఆకర్షణంగా వస్తుందో లేదో కృష్ణ స్వదీయ పదపంకజ పంజరం అంటాం. మన సింహాసనం కార్యక్రమంలో సరే వచ్చిన వాళ్ళు కాస్త వచ్చారు. ముకుందమాల ప్రవచనం సుమారు 1:40 ముకుందమాల స్వామి కళ్యాణ మండపంలో ప్రవచనం చేస్తున్న సాధ్యం కలిగింది. వాడు మైక్ కూడా పెట్టారు. ఆ మైక్ కొండంతా కూడా కింద నగరంలో కూడా వినిపిస్తుంది. అలా మొత్తం మీద ముకుందమాల స్వామి సన్నిధిలో ప్రవచన రూపంగా స్వామిని ఆరాధన చేసుకునే భాగ్యం కలిగింది. అలా ఎన్నో శ్లోకంలో ముకుందమాల స్పష్టంగా ఉంది. ఏమో ఆకర్షణలో ఎటువంటి వాతావరణంలో ఉంటామో ఆ సమయంలో భగవత్ చింతన వస్తుందో లేదో. ఎందుకంటే ఈ దేహం యొక్క బాధలు ఇంకో సమస్యలు ఇవి విజృంభించాయి. అప్పుడు మనస్సు వాటికి స్వాధీనం అయిపోయి భగవత్ చింతన ఏం చేస్తుంది. అందువల్ల అన్నీ బాగున్నప్పుడే భగవన్నామం గురించి భీషణ ప్రయత్నం. ఆయన గారు ఎందుకు భీష్ముడు పేరు వచ్చిందంటే ఇంద్రియాల పూర్తిని గ్రహించుకున్నవాడు కాబట్టి భీష్ముడు. ఎందుకు ఋషులు సైతం భీష్ముడు చుట్టూ నిలబడ్డారు. కారణం ఋషులు వేళ చుట్టూ వాళ్ళు నిలబడతారా? అక్కడ ఉన్నవాడు ఒక ఋషి కనుక ఇంద్రియ నిగ్రహం పరిపూర్ణంగా సాధించిన వాడు, పరమాత్మ హృదయంలో స్థానం పొందినవాడు. కాబట్టి పరమాత్మ వచ్చి అంతసేపు నిలబడ్డాడు అక్కడ బాధ్యత. ఎందుకు వస్తాడు, ఎందుకు రావాలి? అందుకు భీష్ముడు అంటే సంప్రదాయంలో అంత అగ్రస్థానం ఇచ్చారు మహానుభావుడు. భక్తుల్లో పరమశిఖరమని. కనుక ఏదైతే ఉందో ఈ భగవన్నామం సొంతం చేసుకోవడం, ఏదో ఒక భగవన్నామం సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని మెళకువలు చెప్పుకుందామని ఒక ప్రయత్నం అనుకున్నాను, కానీ ఇంకోవైపు వెళ్ళిపోయింది. నామం చేసుకున్నప్పుడు తెలియకుండా పరధ్యానం వచ్చి ఇంకో తలంపు వెళ్ళిపోతుంది. అందువల్ల అసలు పెళ్లి కొడుకుకి తోడుగా తోడు పెళ్లిని కూర్చోబెడతారు. పెళ్లి కొడుకు చేస్తున్నప్పుడు తోట పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కొడుకు. ఎందుకంటే వాడు కూడా ఉండాలి. అన్నదమ్మునో ఎవరినో పెడతారు, కజిన్నో ఎవరినో పెడతారు. ఆ విధంగానే నామస్మరణ చేస్తున్నప్పుడు ఈ నామస్మరణ ఎప్పుడు జారిపోతుందో అనేటటువంటి ఆ రెండవ తలంపు కూడా సపోర్ట్గా ఉంటారు. వృద్ధులకు కర్ర ఎలాగైతే చేతిలో ఉంటుందో, ఎందుకంటే విస్మృతి కలిగిపోతుంది. విస్మృతి అయితే ఇంకోవే పడిపోతుంది. మళ్ళీ మనసు వెనక్కి తీసుకురావాలి. అది చెప్పి పరమాత్మ ఆరోగ్యంలో మనసు ఎదో నిశ్చరది మనసు చంచలం అస్థిరం. స్థిరత్వం మనసుకు ఉండదు. మరి నేచర్ అలాగే దాంతో మనం విరోధం పెట్టుకోవడానికి వీలేదు. ఆ మనస్సుతోనే పరమాత్మను పొందాలి. మనసు స్వాధీనం అవ్వకపోతే, మనసు మాట వినకపోతే పరమాత్మ ప్రసిద్ధి లేదు. రోజులకు కావాల్సిన మనస్సు. మన దేహం మీద ఎన్ని బంగారం పెట్టుకున్నా అని అక్కర్లేదు. ఈ మనసు ఎన్ని క్షణాలు ఆయన పాదాల దగ్గర పెట్టాం, ఇది లెక్క కావాలని. కనుక ఈ మనస్సు చేత పరమాత్మ నామాన్ని సాధించాలి అన్నప్పుడు దాంతో ఈ సమస్య ఉంది కనుక మనకి ఏం కావాలో మనసుకు చెప్పాలి. ప్రతి క్షణం మనసుతో మాట్లాడాలి. ఇదే మహాత్ములు చేశారు. ముకుందమాల స్తోత్రకర్త కానీ, త్యాగరాజస్వామి కానీ ఎవరైనా చేసింది వాళ్ళ మనసుకి వాళ్ళ అవసరం ఏంటో చెప్పారు. చెప్పగానే క్రమంగా వాళ్ళ మనసు వాళ్ళ మాట విని ఇలా చెప్పే ప్రయత్నంలో ఉంటే భగవంతుని యొక్క సహాయం తోడు వస్తుంది. ఇలా స్మరిస్తూ ఈ స్మరణ జారిపోతుందేమో అనేటటువంటి ఒక భయానకమైనటువంటి రెండో ఒక తలంపు సపోర్ట్గా పెట్టుకోవాలి. ఆ తలంపు సపోర్ట్గా ఉంటే ఈ మొదటి తలంపు నిలిచి ఉంటుంది. జారిపోతామేమో అన్న అవగాహనతో నడుస్తున్నాం అనుకోండి, జారం. ఎందుకంటే ముందు మనం ప్రిపరేషన్లో ఉన్నాం కదా. జారం అని చెప్పి మామూలుగా పడిపోతే జారవుతాం. ఈ స్మరణ ఎక్కడో అక్కడ పోతుంది అనేటటువంటి స్పృహతో చేస్తాం అనుకోండి, ఆ స్మరణ దాని లెంత్ పెరుగుతుంది. పోతుంది, ఎక్కడో విస్మృతి వస్తుంది. కానీ విస్మృతి వచ్చిన తర్వాత ఎక్కడో మళ్ళీ స్మృతి. ఇక రెండవ సలహా, ఎక్కడైతే ఈ విస్మృతి వచ్చిన తర్వాత మళ్ళీ స్మృతి వచ్చిందో అక్కడ గట్టిగా పట్టుకోవాలి. పోయిన విస్మృతి ఎలాగపోయింది. భగవాన్ రమణంతో ఒక భక్తురాలు చెప్పింది, నేను భగవన్నామం మర్చిపోతున్నాను. ఆయన అన్నారు, సరే మర్చిపోయాం, జ్ఞాపకం వస్తుంది కదా ఎక్కడో అక్కడ. ఆ జ్ఞాపకం వచ్చినట్టు గట్టిగా పట్టుకోవాలి. ఇందుకన్నా వేరే ఉపాయం లేదు. పోయిన టైం పోయింది. విస్మరణే పరమ వ్యాకులత. గోపికల విషయంలో జరిగింది. వాళ్ళు మర్చిపోయిన క్షణాలే చాలా తక్కువ. ఆ మర్చిపోయిన క్షణాలు మళ్ళీ అది స్మృతిగా వచ్చిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం వస్తే అప్పుడు వాళ్ళు పడినటువంటి పరమ వ్యాకులత, వాళ్ళు పొందిన బాధ ఉంటారు. చాలా బాధపడేవారు. ఎందుకంటే ఇంతసేపు మర్చిపోయిన పరమాత్మ, ఇంతసేపు మర్చిపోయాను అనేటటువంటి ఏదైతే బాధ ఏదవుతుందో అది ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ స్మరణ లెంత్ పెంచుతుంది. అదే జాగ్రత్త రావడం. ఇందాక మర్చిపోయిందా, ఒకసారి పడిన తర్వాత రెండుసార్లు పడతామా? జాగ్రత్త నడుస్తాం ఏరియాలో. తెలియనోడు జారుతాడేమో, మనం జారం. ఎందుకంటే ఏ గోడో ఏ తలుపు పడుకుని వెళ్తున్నాడు. వెళ్ళక తప్పదంటే అలా వెళ్తాం. జారేం కనుక ఒకసారి భగవత్ నామ స్మృతి కాస్త విస్మృతి అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఎక్కడ స్మృతిగా మారుతుంది, వస్తుంది మళ్ళీ స్మృతి. ఆ స్మృతిని మాత్రం గడిపడు.
ఇందాక దెబ్బతిని ఉన్నాం. ఇది ఏ కారణాల వల్ల మనస్సు విస్మృతి పొందుతోందో పరిశీలించాలి. ఇగో ఈ కారణం వల్ల మనసు ఇందాక ఇక్కడి నుంచి ఇలా స్లిప్ అయింది, స్లిప్ అయి అడగదు. ఓహో ఈ వ్యక్తి లోపల ఆలోచనలోకి వచ్చాడు, అక్కడి నుంచి పడిపోయింది. నెక్స్ట్ టైం జాగ్రత్త. ఈ లోపల పడుతున్నటువంటి ఆ యాదను పరమాత్మ చూస్తారు. ఓహో వీడు నామం నిలబెట్టుకోవడం ఎంత ప్రయత్నం చేస్తున్నాడో తప్పకుండా వీడికి ఆయన సహాయం వల్ల అవ్వాలి. అది కానీ ఈ సహాయం వచ్చేగా ప్రారంభిస్తానంటే ఎప్పుడు కాదు. సైకిల్ స్టాండ్ తీసి కప్పడం ప్రారంభిస్తే వాలు గాలి ఎక్కడొక్కడ వస్తుంది. ముందు అప్పే తొక్కాలి, తప్పదు. కానీ వాలు గాలి వచ్చింది అనుకోండి తెలియదు. వాలు గాలి వచ్చి సైకిల్ స్టాండ్ తీసినందుకు సైకిల్ మీద కూర్చోబెట్టాలంటే జన్మలో సైకిల్ స్టాండ్ రాదు, మన సైకిల్ ఎక్కింది. చాలా మంది సాధకులు స్వామర్థన ఒకటి ఉంటుంది, దైవానుగ్రహం లేదండి. దైవానుగ్రహం లేదు అలా తీసుకోవాలి. సాధన దిగితేగా మన సాధనకి ఉపక్రమించడమే దైవానుగ్రహం, సాధన చేసే అవకాశాలు రావడమే దైవానుగ్రహం. ఇవన్నీ దైవానుగ్రహం కాదా? ఆ సమయంలో ఎవడు మనకు ఆటంకం కలిగించుకోవడం దైవానుగ్రహం. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మందికి మనం జ్ఞాపకం రాకుండా అవసరం. దిక్కుమాలు ఫోన్ మోగిందిగా. ఈ మధ్య నాకు ఫోన్ ఎక్కువ మోగట్లేదు అనిపించింది. దుఃఖమో కాదు, సుఖమో తెలియదు, మొత్తం ఫోన్ మోగట్లేదు. ఇంతమంది మర్చిపోయారు ప్రపంచంలో. ఎన్ని ఫోన్లు ఎన్ని నెంబర్లు ఉన్నాయి అందులో. ఇంతమందికి నేను జ్ఞాపకం రాలేదా? చాలా సంతోషించాను కదా 2 రోజులు. ఒక ఫీలింగ్ ఏంటో అందరూ మనం వదిలిసారా, ఐసోలేట్ అయిపోయామా, మన పక్క చూసారా, ఇది ఒక ఆలోచన. వదిలిసారు లేదనుకోండి. ఏ ఫోన్ వస్తే మనం ఫోన్ ఇచ్చేస్తాం లేదా వేరే సంగతి. ఫోన్ రాకపోతే ఏమో అనుకుంటే మనం ఎవరికి జ్ఞాపకం రాలేదు, లేదు మనతో వాళ్ళు ఎవరికి ఏ పని పడలేదు. పరమాత్మ కరుణిస్తున్నాడు. కొంతమందికి ఈ ప్రపంచ వరల్డ్ రిలేషన్స్ కావాలి. 10 మంది వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ చేత వాళ్ళ పనులు చేయించుకుంటుంటూ వచ్చే ఫోను, వెళ్ళే ఫోను, వచ్చే ఫోను, వచ్చి ఈ హంగామా కావాలి. కొంచెం ఎక్కువగా ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి హెడవాడు ఉంటుంటుంది. చూడండి కావాలి ఈ ఫోన్ పెట్టి ఆ ఫోన్ నొక్కుతున్నారంటే అదే వాళ్ళు అదే ఆపుకుంటారు. ఈ పిచ్చిలో పిచ్చివాళ్ళు వాడి తర్వాత తెలుస్తుంది ఇవన్నీ ఎంత బాగా అంటించుకోవడం బాగానే ఉంటాయి. అంటే 10 మంది వీడి చుట్టూ తిరుగుతూ సార్ అనగానే విడత వ్యాస భాషలో తెలియదు. అసలు మనసు ఎన్ని క్షణాలు గ్రహించారు ఇది చూస్తారు కదా. ఈ హడావుడు చూసాం 23 ఏళ్ళకి చాలా మంది చూసాం వేరుగా. అందువల్ల ఆధ్యాత్మికత అంటే మానసిక నిశ్శబ్దం. మనసు సైలెంట్ అవ్వాలి. మనసు సైలెంట్ అవ్వాలంటే దానిలో ఈ భగవన్నామం తోడు తీసుకురావాలి. ఆ నామాన్ని భక్తితో చేయాలి. అందువల్ల మరిచిపై జ్ఞాపకం వచ్చిన క్షణం ఉందే దాన్ని పెట్టుకోవాలి. ఇంకా ఈ మదుపు రాని పను అనే ఒక తీక్షణతో పడుతున్నాం అనుకోండి, ప్రారంభాలు మనకి సమస్య సందేహం లేదు. ప్రారంభాలు తగ్గత వస్తే మనకి స్మరణ సాధనలు పెరుగుతూ వెళుతుంది. ఎవరికి అదృష్టం బాగుంది. ఈలోపే నామం ఆ నామం చేత కీర్తింపబడుతున్న వాడు అనుభూతిలోకి వచ్చాడా? ఓకే వెల్. లేదా ఈ నామం చెప్పుకుంటూ దేహం నుంచి వెళ్ళామనుకోండి, అద్భుతమైనటువంటి స్థితి పొందినవాడు. అందుకని ఏం కావాలి? అందువల్ల జీవితానికి అందమైన ముగింపు ఇవ్వాలి. గతంలో చాలా జీవితాలకి విషాదమైన ముగింపు కనుక కోసం జీవితం తయారు. అందమైన ముగింపు అంటే భగవత్ప్రాప్తి. అందువల్ల ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాడు శోధించుకోవాలి. లోపల ఎందుకు మర్చిపోతున్నాను భగవంతుని. మన సింహాద్ర పర్వతంలో మాట కూడా చెప్తున్నాం. చేపని నీటి నుంచి బయటకు లాగేవాళ్ళు ఎవరైనా చాలా శత్రువులా కదా కదా. ఇలా అలాగంట ఈ మెడ మొత్తం అలవేపు తిరుగుతుందా? నాకైతే అంటే ఎంతో అవసరం మీలాగా ఇన్ని లేవు. శత్రువా కదా? దాని కూతురైనా చేప కూతురు. అది చేప కూతురే చేపలు బయటకు లాగుతుంది. శత్రువు కదా కదా. లాగింది, లాగేవాళ్ళే కూతురు. ఏమవుతుంది? కొడుకు లాగేటప్పుడు అవలగా అది అంటే బయటకు వచ్చిన తర్వాత కొడుకు లేదు కూతురు లేదు చచ్చిపోతుంది కదా. కదా లోపల ఉంటేనే కొడుకు కూతురు మేనత్త మేనకోళ్ళు చేపకి. సైకిల్ లాగితే ఇంకేముంది, ఇంకేం లేదు. ఎవరో ఉడుకుని తిరిగారు ఇదేనా రాజారావు ఏంటి ఉదాహరణ చెప్పండి. తల్లితో ఆడుకుంటూ బయటకు వస్తే అయిపోండి కొడుకు కూతురును. దీని స్టాండ్ పాయింట్ నుంచి వాళ్ళు ఎవరు శత్రువులు కదా. ఇష్టం లేదు, చాలా కష్టం మాట బయటకు రావడం. అవునా అవునా కాదా? మనకు భగవత్ విస్మృతి కలిగించేవాళ్ళు ఎవరైనా శత్రువు. భగవత్ విస్మృతి కలిగించేవాళ్ళు ఎవరైనా శత్రువు. అది నేనే ఇంట్లో వాళ్ళ శత్రువులు అవుతున్నాను. ఎందుకంటే నా దేహాన్ని సేవ చేయించుకోవడంలో వాళ్ళకి భగవద్ విస్మృతి కలిగిస్తున్నానా? నేను పరమశత్రువుని ఇంట్లో.
ఎందుకు మీరు అక్కడ మీ అభిప్రాయం అడగలేదు. వాళ్ళు ఆ దగ్గర విష్ణునాథరావు చదువుకుంటుంటే కాఫీ పెట్టాను అనుకో, వాళ్ళు అలాగే అక్కడ అయిపోయింది. విష్ణువు అషట్కార, తర్వాత గురువు కూడా పాలు అక్కడికి వెళ్ళిపోయింది. ఏమొచ్చింది, నేను వాళ్ళు చదువుకుంటున్నారని తెలిసాను, వాళ్ళు పిలిచాను మధ్యలో. కాఫీ పెడితే పెట్టారు. కాఫీ పెడితే ఇప్పుడు ఆ విష్ణు సహస్రనామం చదివితే వాళ్ళు వచ్చే మోక్షం నేను కాఫీ పెడితే ఇవ్వలేదు కదా. మా అయితే బాగుందంటే బాగోలేదండి, రెండు చెప్పాలి అంతే కదా. లేదు నేను భౌతిక ప్రయోజనం వాళ్ళకి ఇవ్వగలను నేను, అంతకన్నా వాళ్ళకి అంతకన్నా అది ఇవ్వగలిగే శక్తి నేను ఇవ్వలేదు కదా. అది ఇవ్వగలిగే ప్రయోజనం ఇవ్వగలను. నా లిమిటేషన్స్ నాది. అర్థమైందా? తెలిసి మరి పిలుస్తున్నామంటే వాళ్ళకి ఏమిటి, మనం ఆధ్యాత్మికంగా వాళ్ళకి మనం ఏమిటి చెప్తున్నాం. సందేహం లేదు ఇందులో. అందువల్ల సాధకులైన వాళ్ళు అవతల వాళ్ళు ఏదో పని చెప్తున్నాడు, అయ్యా మీ సాధనకి ఏ ఆటంకం లేకుండా ఉంటే మాకు తీసుకుపెట్టండి, మీకు ఇబ్బంది అయితే మాత్రం మానేండి స్పష్టంగా చెప్తాను. మా వల్ల ఏదో మీకు ఏదో పలానా పని ఏదో మిమ్మల్ని అడుగుతున్నాం, మీ సాధనకి ఇబ్బంది అయితే మీరు చేయగలిగితే చేయండి అని. ఎందుకు ఇది జాగ్రత్తలు పడతామంటే ఇందుకోసం వస్తుంది. ఇది మీ వల్ల మీతోనే ముడిపడుతుంది, అందువల్ల మీకు చెప్పాల్సి వస్తుంది సమస్య అని వాళ్ళు అది కూడా చెప్తారు. ఎందుకంటే మీ అంతా భగవద్ విస్తృతి వస్తుంది. మనస్సు నిలబడే క్షణాలే చాలా తక్కువ. దాన్ని మళ్ళీ ఏదో కర్మ పేరుతో బయట తీసుకొస్తే మళ్ళీ అది ఇప్పుడు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు పడే బాధలు తెలుస్తుంది. బహిర్ముఖంగా ఏముంది, పైన అంతరంగా పచ్చి మనసు క్షణకాలం అంతర్ముఖం ఉండడం అంత కష్టం. మనసుకు ఒక స్టడీనెస్ తీసుకురావడం అంత కష్టం. ఆ బాధలో ఉన్నవాళ్ళకి వెళ్ళి మన దగ్గర చెప్పాడు డిస్టర్బ్ చేసేమనుకోండి ఎలా ఉంటుంది. ఇప్పుడు మన దేహానికి ఎన్ని సేవలు చేస్తే వాళ్ళు మోక్షం ఎన్ని చేస్తారు. అది అంత దూరం నుంచి ఆలోచించారు. వాడేదో ఒక భగవత్ సన్నిధి పొందే ప్రయత్నంలో ఉన్నప్పుడు సహకరించాలి, మనం చేయలేకపోయినా మనం సహకరించాలి. అది అందువల్ల భగవద్జ్ఞానానికి భగవత్ స్పృహకి అడ్డుపడేవాళ్ళు ఎవరైనా శత్రువులని ఆ స్టాండ్ పాయింట్ నుంచి కులశేఖరాల వారు ముఖకుమారు రాశారు. ఎందుకు చెప్పారంటే అది అక్కడ ప్రసంగం, అది 13వ శ్లోకం, 14వ శ్లోకం, 15వ శ్లోకం, ఇవన్నీ ఆ స్టాండ్ పాయింట్ ఆ హైట్స్ లోంచి రాసినవి. అక్కడ దేహస్థాయిలోంచి కాదు, ఆత్మస్థాయిలోంచి రాసింది. అందుకు చేప ఉదాహరణ ఇతనే చెప్పలేదు. అర్థమైందా? అందువల్ల కులశేఖరాల వారు రాయగానే మనం వెళ్ళి యుద్ధానికి సిద్ధపడిపోవడం కాదు, వీళ్ళు ఎలా అన్నాడు వాడు అలా అన్నాడు అని కాదు. అంటే ఈ దగా చేసే దేహాలు, మన దేహాన్ని మనం దగా చేస్తాం, ఇంకో దేహం మనం దగా చేయట్లేదు. ఇలా ఈ దేహాలు చుట్టూ ఇది ఎక్కడ బలపడగలుగుతాం. అందువల్ల సాధన కంటే కొంత సమయం కేటాయించండి. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఈ సమస్యలు ఉన్నాయి కదా. ఒకరి సాధన సమయంలో మనకు రావడం కలిగించకూడదు. వాళ్ళకే మనసు నిగ్రహింపబట్టలేదు. ఇలా చుట్టూ తిప్పుకుంటే నేను తిప్పుకుని పోతారు. అప్పుడో ఈ సంగతి ఏంటి, ఇంకా ఉన్న వాళ్ళ సంగతి ఎవరి సంగతి ఏంటి, మోక్షమా ముక్త ఆప్త కోణంలో ఆలోచిస్తే మోక్షం రాకపోయినా పర్వాలేదు అన్నవాడి ఈ మాటలు విషయంలో ఉంటాయి. కేవలం మోక్షం దృష్టితో మాట్లాడుకుంటున్నాను కనుక మోక్షాభిలాషం ఉన్న వాళ్ళకి పాయసం పోసినట్టు ఉంటాయి అనుకుంటున్నాను. చెవిలో పోసినట్టు నోటి మీద పోయారు కాదు, చెవిలో పోసి ఎందుకంటే మాటలు కాదు. కనుక ఇక్కడ మహానుభావుడి కింద వారం చేసినటువంటి స్థితిలో భాగంగా సత్వేన ప్రతిలభ్యాయ, సత్వగుణం ఉన్న వాళ్ళకి నువ్వు లభిస్తావు. నైష్కర్మ్యేణ విపస్థిత. నైష్కర్మ్య స్థితి గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. నైష్కర్మ్య స్థితి అంటే కర్త నేను కాదు. ఈ తర్వాత ఉదాహరణతో స్పష్టంగా క్లియర్ అయింది. తర్వాత శ్లోకంలో నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. మోక్షప్రదానైన భగవంతుడే ఆ మోక్షానందము యొక్క రూపంలో కూడా ఉన్నాడు. మోక్షానందము తానే, ఆ మోక్షానంద ప్రదాత తానే, ఉపాయము తానే, ఉపేయము తానే. తానే తనను తాను మనకు పొందింపజేసుకుంటాడు. అటువంటి ఆయన నమస్కారం అని చెప్పి నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ. చాలా పెద్ద శ్లోకాలు. ఏమి ఏనుగో కానీ సామాన్యమైన ఏనుగు కాదు, ఏనుగులని మాటలు చెప్తుంది. నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ. అలాగే రుద్రం చదువుతున్నప్పుడు పరమశివుణ్ణి ఘోరం అఘోరం అంటారు, రెండు ఆయనకే వాడతాం. ఘోరాఘోర స్వరూపం. అలాగే ఇక్కడ నమశాంతాయతో విరుద్ధమైన పదాలు. నమస్కారము ఎవరికి? శాంతాయ, శాంతి స్వరూపుడైంది.
ఘోరాయ ఘోర స్వరూపుడికి, మూఢాయ పరమ మూఢుడికి. మూడు ఆయనే. ఒక వ్యక్తి మూడు తయారవుతాడు. అవడ అవపది ఎన్ని నమస్కారం పెట్టాడు. గుణధర్మిణి, గుణము ధర్మాలు కలిగినటువంటి నీకు. నిర్విశేషాయ, ఏ గుణధర్మాలు లేనివాడివి, గుణధర్మాలు ఉన్నవాడివి లేనివాడివి. పదాలు గుణధర్మాలు ఉన్న నీకు నమస్కారం. నిర్విశేషం అంటే ఏ విశేషము లేకపోవడం, అంటే ఏ గుణమో ఏ ధర్మం లేకపోవడం. ఏ గుణమో ఏ ధర్మమో లేని నీకు నమస్కారం, గుణధర్మాలున్న నీకు నమస్కారం. ఒకరికే విరుద్ధమైన లక్షణాలు. ఏమండి? సామ్యాయ, అంతటా సమానంగా ఉండేవాడికి. నమో జ్ఞానఘనాయ చ, ఘన జ్ఞాన స్వరూపమైనటువంటి నీకు. ఏకరస జ్ఞాన స్వరూపం నుండి ఉంటే అఖండముగా ఒకే వస్తువుగా ఉన్నటువంటి జ్ఞానం, ముద్దగట్టిన జ్ఞానం, ముద్ద జ్ఞానఘనము. పాలు గడ్డగట్టితే అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కోవా వెళ్ళలా వేగొస్తుంది. పాలే డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న కారణం అలా అయిపోయింది. అలా గడ్డగడితే పాలు ఎలా ఉంటాయో అలాగా గడ్డగట్టిన జ్ఞానం ఉంటుంది పరమాత్మ. జ్ఞానఘనాయ ఇందులో ఉంటే ద్రవం, అది గడ్డగట్టిన పాలు. అసలు అలా ఊహించాలి. జ్ఞానఘనాయ ఆ వివరణ చెప్తే మరి అర్థం. అటువంటి నీకు నమస్కారం. ఏ అర్థమైంది? ఏం అర్థం అనేది అర్థమైంది కదా. శాంతాయ ఘోరాయ మూఢాయ, మూడు. శాంతము అనేది సత్వగుణం ఉన్నప్పుడు వస్తుంది, ఘోరము అనేది రజోగుణం ఉన్నప్పుడు వస్తుంది, మూఢత్వం అనేది తమోగుణం ఉన్నప్పుడు. అంటే సత్వగుణ ఆధిక్యత ఉన్నప్పుడు శాంతి ఉంటుంది. అంటే మిగతా రెండు గుణాలు కూడా ఉంటాయి, కానీ దాని కంట్రోల్ లేదు. రజోగుణ ఆధిక్యత ఉంటే ఘోరంగా ఉంటాడు మనిషి. ఘోరము అంటే ఇంకా వాడి వల్ల వాడి ప్రమాదం, వాడి వల్ల లోకానికి సంకట సమస్య. ఇంకా మూఢుడు అంటే తమోగుణం ఆధిక్యంగా ఉంటుంది. ఈ మూడు ఆయనే. మీకు ఉదాహరణ చెప్తే సరిపోతుంది. సూర్యుడి నుంచి వేలాది కిరణాలు వస్తున్నాయి. ఒక 3 కిరణాలు ఊహించండి. ఒక కిరణం ఒక పాల గిన్నెలో పడింది, ఒక కిరణం ఆదివారం కదా మాంసం గిన్నెలో పడింది, ఒక కిరణం కళ్ళు ఉన్న గిన్నెలో పడింది. కళ్ళు మద్యం. 3 కిరణాలు మూడింటికి పడ్డాయి. పాలు సత్వగుణ సంబంధం, మాంసం రజోగుణ సంబంధం, కళ్ళు తమోగుణ సంబంధం. 3 కిరణాలు మూడింటికి. వాస్తవంగా 3 కిరణాలు ఒకటా వేరా? అందరూ ఒకటి చెప్పట్లేదు, ఒకటే చెప్పి వేరు చెప్తాను. 3గా కనిపిస్తున్న ఒకటైన 3 ఏదైనా చెప్పచ్చు. ఒకదానికి సంబంధించిన 3 కదా వచ్చి మూడింటిని పట్టాయి. ఇక్కడ దాకా ఏ సమస్య లేదు. ఆ కిరణం వెళ్ళి అక్కడ పాలను తగులుతుంది. పాలలో ఉన్న సత్వగుణం ఏమైనా కిరణానికి వస్తుందా? మాంసంలో ఉన్న రజోగుణం కిరణానికి వస్తుందా? కళ్ళులో ఉన్న తమోగుణం కిరణానికి రాదు కదా, రాదు. ఈ కిరణాలకే 3 అంటుకున్నప్పుడు ఈ కిరణాలే ఎవడకో ఆయన గారికి ఈ 3 గిన్నెల్లో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాల యొక్క దోషాలు సూర్యుడికి అంటుకుంటాయా? సరే, ఇక్కడ దాకా బాగా. ఇప్పుడు ఆ కిరణాల మీద తెగులు పట్టుకుని అవి ఏ ఏ పదార్థాలవి పడ్డాయో ఆ పదార్థాలే అవి అనుకోవడం ప్రారంభించాయి అనుకోండి. దీన్ని భ్రాంతి అంటాం. అది కిరణం అనే జ్ఞానంతో ఉంటే ఏకోలేదు. కిరణం వెళ్ళి ఆ పదార్థం ఏ పదార్థం మీద వెళ్ళి పడుతుందో ఆ పదార్థమే తాను. తాదాత్మ్యత అంటే ఇది. తాదాత్మ్యత, తత్ ఆత్మ్యత, తాదాత్మ్యత. ఆ పదార్థమే తాను అని ఫీల్ అవడం ప్రారంభించింది అనుకోండి ఆ కిరణం. ఒక కిరణం ఏమోని పాలు తాను, ఒక కిరణం మాంసం తాను, ఒక కిరణం కళ్ళు తాను. ఇక్కడున్న సత్వగుణం తాను, ఇక్కడున్న రజోగుణం ఇక్కడున్న తమోగుణం కిరణం. వీటిని ఏమంటారంటే ఆపాదించుకోవడం అంటారు. సహజం కాదు అక్కడ ఆపాదించుకోవడం. ఎందుకంటే అజ్ఞానం ఉన్న కారణం జరిగింది. జ్ఞానం ఉందనుకోండి, మేము అందరూ ఒకే సూర్యుడికి చెందిన కిరణాలం వచ్చి పడ్డామని ఒక సమస్య కాదు. పడడం సమస్య కాదు, ఆ తాదాత్మ్యత ఏర్పడడం సమస్య. అవి ఏ సూర్యుడి వల్ల ఏర్పడ్డాయో అది మర్చిపోతే ఏ ఏ పదార్థాలకు పడ్డాయో వాటితో తాదాత్మ్యం కలుగుతుంది. దీనినే వేదాంతంలో అజ్ఞానము విపరీత జ్ఞానము. అజ్ఞానం అంటే స్వరూపాన్ని మర్చిపోవడం. విపరీత జ్ఞానం అంటే వేటి మీద పడ్డాయో అవే వాటి అంతా ఆపాదించుకుని అవే తాను. వాస్తవానికి సూర్యకిరణంగా వాటిలో సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు.
కానీ ఇది వెళ్ళి ఏ పాలమే పడింది? పాలమే పడిన కిరణం నేను సత్వగుణము, నేను రజోగుణం, నేను ఆపాదించుకుంటున్నాయా? ఆరోపించుకోవడం, ఆపాదించుకోవడం. అందువల్ల ఆయా గుణాలు ఫీల్ అయిపోతుంటాయి. గుణం ఎప్పుడైతే ఉందో గుణం కర్మకు దారితీస్తుంది. సత్వగుణం ఉన్నవాడితో కొన్ని సమస్యలు, రజోగుణం ఉన్నవాడితో అసలు సమస్య. ఇంక మూర్ఖుడు తమో గుణం. సత్వగుణం ఉన్నవాడు కొంత నయం అని కింద శ్లోకంలో చెప్పుకున్నాం. సత్వగుణం వేరు జ్ఞానంగా మారిపోతే బాగుంటుంది, కానీ సత్వగుణం దగ్గర ఉండిపోతే కథలో చాలా సందర్భాలు చెప్పుకున్నాం. సత్వగుణం ఉన్నవాడికి కీర్తికాంక్ష ఎక్కువ ఉంటుంది, పెద్ద సమస్య. నలుగురి నోళ్లలో కూడా మంచి అనిపించుకోవాలి, పెద్ద తెగులు సత్వగుణం ఉన్నాడు. అదే వాడు పండితులు అనుకోండి, సన్మానాలు కోరుకుంటుంటారు. పాండిత్య ప్రగతి ప్రదర్శిస్తుండడం, సన్మానాలు కోరుకోవడం, ఏమాత్రం ఫోటోల్లో పడడం, ఇది ఒకటి. నలుగురి నోళ్ళల్లో కూడా మన పేరే ఉండాలి. మాస్టర్ 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 అంటే ఆయన మంచి మాట వస్తుంది కాదంటున్నారు, కానీ అది కూడా ఒక పట్టణం. తెలియకుండా మూసేసుకోవడం, అలా రజోగుణంగా మారిపోతుంది. అది అందుకే సత్వగుణం వేరే జ్ఞానం అయిపోవాలి. ఇది వేరే ఉంచడానికి కర్పూరాన్ని ఆరు బయట ఉంచితే అది అయిపోతుంది, వేరే హారం ఇచ్చేయాలి. అది సత్వగుణం మిగతా రెండు గుణాలు పక్కన పెట్టడానికి సత్వగుణం అవలంబించాలి, సందేహం లేదు. సత్వేన స్పష్టంగా ఉంది ముందు శ్లోకంలో, సత్వేన ప్రతిలభ్యాయ, సత్వగుణం ఉన్నవాళ్ళకి లభిస్తావు. సత్వాత్ సంజాయతే జ్ఞానం భగవద్గీత. కానీ ఈ సత్వగుణం దగ్గర చాలా మంది ఆగిపోతారు. సత్వగుణం ఉన్నవాడు మంచి మంచి కర్మలు చేస్తుంటాడు, నలుగురు క్షేమం ఆలోచిస్తాడు. ఇది ఆత్మజ్ఞానం స్థాయి పక్కన పెడితే లోక స్థాయిలో బాగానే ఉంటుంది, కానీ ఆత్మజ్ఞానానికి ఈ సత్వగుణం కూడా అమలవుతుంది. దీన్ని దాడి వెళ్ళిపోవాలి. ఇది అవసరమే, కానీ ఇదే గమ్యం కాదు. ఈ కీర్తికాంక్షలో సమస్యలు వస్తాయి. అర్థమైందా? నచ్చదు, ఈ మాటలు కూడా నచ్చదు. ఇది పెద్ద సమస్య. నలుగురు నోళ్ళల్లో నా పేరు ఎప్పుడు ఉండాలి. ఇది ఉంటుందా ఉండదో చెప్పండి. చాలా మందికి ఎందుకు ఉంటుంది? అంటే మేము మంచి చేస్తున్నాం కదా, మంచి కూడా గమ్యం కాదు. ఈ మంచి చెడ్డగా అతీతంగా వస్తువు ఉంది అక్కడ. అందుకు మంచి సహకారి మాత్రమే, మంచి గమ్యం కాదు. మంచి పని చేసేవాడు బోర్డు మీద వాళ్ళ ఆత్మజ్ఞానం ఏం కాదు. అర్థమైందా? అందువల్ల ముందు నా స్వరూప జ్ఞానం నేను పొందాలి. ఈ మంచి కూడా ఇలా అడ్డుపెట్టాలి. గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం సత్వగుణంతో ఉన్న సమస్య. ముఖ్యంగా పండితులకు ఎక్కువ సమస్య, పండితులను అడ్డుపెట్టింది ఇదే. ఈ పాండిత్య ప్రకర్ష, రకరకాల సన్మానాలు, సత్కారాలు, హడావుడి. అంటే మంచి విషయాలు జరుగుతున్నాం కదా, మంచి విషయాలు జరగడం కాదు గమ్యం. నువ్వు ఆత్మమైన జ్ఞానం పొందడం గమ్యం. ఇది అడ్డుపెట్టాలి. అర్థమవుతాయి, క్రమంగా అర్థమవుతాయి. ఏంటంటే అన్నీ ఒక రోజులో అర్థమైపోవు. అన్నీ ఒక రోజు ముందు తెలుస్తుంది, అన్నీ ఒకరోజు తెలుసుకోవు. ఆ వెళ్ళడంలో అవరోధాలు తెలుస్తున్నాడు, అప్పుడు తెలుస్తాయి. ఓహో ఇదిలా అడ్డు పెట్టేసుకోవాలి. అందువల్ల పరమాత్మను గుణాతీతుడు అర్జున అని చెప్పాడు. నిస్త్రైగుణ్యో భవ అర్జున. నువ్వు సత్వగుణంతో ఆగిపో అని చెప్పాలి. సత్వగుణం పొందు, తర్వాత గుణాతీతుడు. సత్వగుణం కూడా కొంచెం సమస్యే. పెద్దలకి ఇవ్వలేదు, నాకు ఈ సమస్యలు వస్తుంటాయి కదా. నేను వాడికి ఎంతో చేశాను గతంలో, వీడు నన్ను పెద్దగా పట్టించుకోలేదు, పెళ్లి గెలవేలేదు, అందరికంటే ఎవరిలో పిలుస్తాడా? ఏది దిక్కువాలి, ముందు పిలిస్తే ఎవరు పిలుస్తాడు? ఇచ్చేయడా లేదా? ముందు పిలిస్తే లేకపోతే వేస్తారా కదా. దీనికి వాడు మంచివాడే నలుగురు వాళ్ళలో, కానీ ఎందుకు ఇది అడ్డు పెట్టిస్తుందా? తిరిగి మళ్ళీ నీ దేహాత్మ భ్రాంతే డామినేట్. ఎవడు ఉద్ధరించాము అంటే మంచి 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 వాళ్ళు ఎక్కువ అందరూ కనిపించగానే బాగున్నారా బాగున్నారు అడుగుతుంటారు. అడగానే అదో ఈ ఆయన పలకరిస్తున్నారు ఎంత బాగున్నారని. బాగున్నారని పలకరించే మాత్రం అయిపోయింది, ఎక్కడ అయిపోయిందా? బాగు కలిగించే శక్తి ఉందా? బాగుంటే ఏమిటి తెలుసు? అసలు బాగున్నారని ఈయన తెలిసిందా? బాగుంటే ఏమిటో ఆయన తెలిసిందే బాగు కాదు, బాగు ఏమిటో మనం తెలుసుకోవాలి. నలుగురు కనిపించగానే బాగున్నారా బాగున్నారా అనగానే మనకు కూడా ఆయన ఆయన అనగానే మనం ఓటేసేస్తాం. తెలియకుండా జలాలైతే ఇక 1000 మందులు గుర్తున్నాయి. ఈ ఓటు ఎలక్షన్ రోజు నడుస్తుంటాయి. మనం అవి ఎంత మంచి ఆయన ఏమి బాగున్నారని అడుగుతుంటాడు. ఇప్పుడు ఆయన బాగున్నాడా? ఏమో ఆయన బాగున్నాడో నేను చెప్తాను కావాల్సి వస్తే ఏమాత్రం బాగున్నాడు అంటే ఇలాగేదో రోజు వెళ్ళిపోతుంది. అది ఇలా సత్వగుణం ఉన్నవాడు ఇలాగ మోసగింపబడతారు. మేము సత్వగుణం నమ్ముకున్నవాడు అనేది దానివల్ల ఈ సమస్యలు తెలియకుండా మాయ పడకూడదు. అందువల్ల దాన్ని కూడా ప్రాసెస్ చేయాలి. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు రండి ఈ 3 కిరణాలు. 3 కిరణాలు జ్ఞానం ఉంటే ఒకటే, జ్ఞానం ఉంటే 3 ఒకటే. జ్ఞానం లేని కారణం చేత 3 అయిపోయింది.
ఒక కిరణం చూస్తే ఒక కిరణం, ఒక కిరణం చూస్తే కిరణం, నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు. ఇది ఎవరు గోడ కాదు, మన గోడ. పరమాత్మ నుంచి సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టుగా పరమాత్మ నుంచి వచ్చినటువంటి కిరణాలు జీవాత్మలు. ఇవన్నీ ఈ త్రిగుణాత్మక ప్రకృతిని వెళ్ళి పడగానే ఒక్కొక్కడికి వాటి స్వభావం బట్టి సత్వగుణాధిక్యత కొంతమందికి, రజోగుణాధిక్యత కొంతమందికి, తమోగుణాధిక్యత కొంతమంది. ఇప్పుడు రిక్షా వాళ్ళు, వీడి వాళ్ళు, కూలి వాళ్ళు, వాళ్ళు తమోగుణాధిక్యత ఉంటుంది, రజోగుణాధిక్యత ఉంటుంది. దొంగ వాళ్ళు ముష్కరులు ఉంటారు, వాళ్ళు ఎంత మహాపాపాలను చేస్తారంటే వాళ్ళు తమోగుణాధిక్యత ఉంటుంది. కొంతమంది మన పనులు చేయలేము, అది వినయగలనేమో అన్నాడు చెబుతూ సత్వగుణాధిక్యత ఉంటుంది. అంటే ఆయా గుణాలు ఏవైతే ఉన్నాయో, గుణాలు ఎక్కడ ఉంటాయి? మనసులో ఉంటాయి. ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధుల్లో ఉంటాయి గుణాలు. ఇందాక రండి, ఆ కిరణం వెళ్ళి తనకన్నా వేరుగా ఉన్నటువంటి ఆ పదార్థాలని పడి వాటి లక్షణాలను ఆరోపించుకుంది. అవునా? మాంసం యొక్క రజోగుణాన్ని, కళ్ళులో ఉన్న తమో గుణాన్ని, పాలలో ఉన్న సత్వగుణాన్ని. అది ఎలాగో మనం కూడా స్వరూప జ్ఞానం కోల్పోయి ఇదో ఈ మనం కానీ ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధుల మీద పడి వాటి గుణాలు మనమే ప్రొజెక్ట్ చేసుకుంటూ నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని, కావాడిని ఇవే ఇచ్చి మాట్లాడుతున్నాం. శాంతాయ ఘోరాయ. ఆ సత్వగుణం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సత్వగుణంలో దాదాపు మనసు గుణాతీతులం. మనం వాస్తవానికి గుణాతీతులం. కానీ ఈ గుణంతో కూడినటువంటి వీటితో కూడి వాటి లక్షణాలు మనమే ఆరోపించుకుంటూ, ఇప్పుడు సత్వగుణం ఉన్నవాడు ఇలా మోసపోతుంటే రజోగుణం ఉన్నవాడు ఇలా మోసపోతుంది. ఈ మోసపోతున్న వాళ్ళు ఎవరు? ఆయన యొక్క స్వరూపాలు. అవునా? అందువల్ల ఆ కోణంలోంచి చెప్పింది పరమాత్మ, వాస్తవానికి నువ్వు ఒకడవే, కానీ ఇగో నీ నుంచి వచ్చిన వాళ్ళు ఇలాగా ఇగో ఈ మూడు గుణాల చేత మోహింపబడుతున్నాం కనుక, సత్వగుణం చేత మోహింపబడుతున్నవాడు శాంతంగా ఉంటాడు, రజోగుణం చేత మోహింపబడుతున్నవాడు ఘోరంగా ఉంటాడు, ఘోరమైన కర్మవాడు, కూర్చోడు, చంపేస్తాను, కోడి చేస్తాను, హార్ట్ ఫుట్ అంటాడు. తమోగుణంతో ఉన్నవాడు మూఢుడు, ఇంకా లోక కంటకులుగా తయారవుతాడు. లోక హింస వాడి వల్ల వారికి ప్రయోజనం ఉండదు, లోకానికి ప్రయోజనం ఉండదు. బుద్ధిమాంద్యం, అజ్ఞానం, బద్ధకం, అలసత్వం ఇవన్నీ వాడు. వీటన్నిటితో కూడున్నామా? వీటన్నిటితో కూడున్న మనం ఎవరు? ఆయన ప్రతిబింబాలమే. కనుక ఆ దృష్టితో నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి. మహానుభావ, ఇగో నీ అవసరమైనటువంటి మేము ఇలా అయిపోయాం కదా, అందువల్ల వాస్తవానికి నువ్వు శాంతుడివి కాదు, ఘోరుడివి కాదు, మూఢుడివి కాదు. నీ నుంచి పుట్టినటువంటి ప్రకృతి త్రిగుణాత్మక ప్రకృతి, దాని ఎందు ప్రొజెక్ట్ అయ్యాం. ఇదో ఈ లక్షణం. స్ఫటికం మీద ఎదురకుండా ఎర్ర పువ్వు పెడితే ఎరుపు వస్తుంది. స్ఫటికము ఎరుపుగా ఉంది. ఆకుపచ్చ పువ్వు పడి వస్తే ఆకుపచ్చ రంగు ప్రొజెక్ట్ అవుతుంది. స్ఫటికము ఆకుపచ్చగా ఉంది. పసుపచ్చ పువ్వు పడి వస్తే పసుపచ్చగా ఉంది. స్ఫటికం ఏ రంగులో ఉంది? ఏ రంగుతో చూస్తే ఆ రంగుతో ఉందంటాం. అసలు స్ఫటికం అన్నది ఏ రంగుతో ఉందో జ్ఞానం లేని కారణం చేత ఆ సమయాన్ని ఏది ఉందో స్ఫటికం ఎరుపుగా ఉందండి. ఇంకోటి మారిస్తే ఇంకో రంగు, ఇంకోటి మారిస్తే ఇంకో రంగు. వాస్తవానికి స్ఫటికం ఏ రంగు? కానీ మూడు ఆయా సమయాల్లో ఆ రంగులు దాని ఎందుకు ప్రొజెక్ట్ అయ్యి స్ఫటికం ఏదో ఎరుపుగా ఉన్నట్టుగా తలుపుగా ఉన్నట్టు కనిపించిందా లేదా? అలాగే వాస్తవానికి నీ యందు ఏ గుణాలు లేవు, నేను నిర్గుణుడివి అయినప్పటికీ నువ్వు ప్రకృతిని సృష్టించేవే. నీలో తెచ్చిన ఈ త్రిగుణాత్మక ప్రకృతి దాని ప్రభావం కారణం చేత, దాని సన్నిధి కారణం చేత నీకు లేని గుణాలు నీ యందు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎలాగైతే స్ఫటికంలో లేని ఎరుపు రంగు ఉన్నట్టు కనిపిస్తుందో, లేని నలుపు రంగు ఉన్నట్టు కనిపిస్తుందో, లేని పసుపు రంగు ఉన్నట్టు కనిపిస్తుందో, నీ యందు లేని వాస్తవానికి లేనటువంటి గుణాలు నీ యందు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, వాస్తవానికి లేదు. ఆ కోణంలో చెప్పిన మాట నమశాంతాయ ఘోరాయ. అంటే లోకంలో ఎవరైతే శాంతులుగా కనిపిస్తున్నారో వాళ్ళు నీ స్వరూపాలే, మూఢులుగా ఉన్నవాళ్ళు నీ స్వరూపాలే. వాళ్ళెవరు? అన్నీ నేను తెచ్చిన కిరణాలే. ఎక్కడి నుంచి వచ్చేది? ఆ సూర్యుడిని తెచ్చిన కిరణాలే. అంటే దాని అర్థం వెళ్ళి మూర్ఖులు పడుకోమని దాని అర్థం అక్కడ. ఓ మూఢుడా, నువ్వు కూడా భగవంతుడే కాదు, వెంకాలు తెలియదు, వాడు భగవంతుని నడిపింపజేస్తాడు. దాని అర్థం అది కాదు. వాడిని ద్వేషించకుండా ఉంటే చాలు, అంతే. జాగ్రత్త పడాల్సిన ప్రతిభలు వస్తుంది అనుకోండి, అంతా ఆత్మగా నోట్లో వెళ్ళి ఫోటో తినేస్తుంది. పిచ్చి వేదాంతం చెప్పడం కాదు అక్కడ. జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది రజోగుణంతో ఉంది అన్నాడు. మనం దేహాత్మభ్రాంతి పోతే దాని నోట్లో పడిపోవచ్చు. వేరే సంగతి. ఏ రామవాసి గారు లాంటి వాళ్ళు చెప్పచ్చు, కానీ మనం కొట్టే డైలాగులు కాబట్టి అలాగే దాన్ని షూట్ చేయడం ఉంటే సార్
దాన్ని చేసేవాళ్ళు ఎవరు వేరే డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చూసుకుంటారు. అవసరంగా రక్షించాలి కూడా దాని బాధ నుంచి ప్రజలు. అంతే తప్పించి మెట్ట వేదాంతం చెప్పి దాని నోట్లోకి వెళ్ళడం కాదు. అర్థమైందా? అందువల్ల రజోగుణ స్వభావంతో ఉన్న ప్రాణులు ఉన్నారు. ఆయా దేహాల్లో ఉన్న జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అంశాలు. సత్వగుణ సంబంధమైన ప్రాణులు ఉన్నారు, ఆవు, మనుష్యులు, ఇటువంటి వాళ్ళు ఆ దేహాల్లో ఉన్న జీవులు నేను పుట్టిన వాళ్ళే. ఇంకా తమోగుణ ప్రధాన ముష్కర్లు, వీళ్ళు వాళ్ళు మిలిటెంట్స్, వీళ్ళు వాళ్ళు ఉన్నారే వాళ్ళే, వాళ్ళ బాధలు కాదా? అంతర్హృదయాలు అంతర్యామి వాళ్ళు కాదా? అది ఆ స్టాండ్ పాయింట్. వాస్తవానికి నియమం ఏమున్నాయి? పాలలో ఉన్న సత్వగుణం సూర్యుల్లో లేదు, మాంసంలో ఉన్న రజోగుణం సూర్యుల్లో లేదు, కలులో ఉన్న తమోగుణం సూర్యుల్లో లేదు. ఆ తాదాత్మ్యం వల్ల అంటే ఏ దేహాన్ని చూసినా లోపల జీవుడు ఉన్నాడు, వాడు నాలాంటి వాడే, మమయ మాంసం జీవుడు. ఇంకో వాడు ఆ తాదాత్మ్యం కారణం చేత రజోగుణంతో ఉన్నాడు, తమోగుణంతో ఉన్నాడు. అయ్యో ఒక గుణ సంబంధంలో ఎలా అయిపోయాడా అని చెప్పి మనం వాడిని ఏదో దయార్థ పదయంతో అర్థం చేసుకోవాలి. కానీ రజోగుణంతో మాట్లాడడం సబ్జెక్టులో ఎదుగుతుంటే ఈ స్టాండ్ పాయింట్ చేసుకోవాలి. వాడు వినడు, అర్థం చేసుకోడు, రజోగుణం చూడదు. వాడు ఉన్నాడు అర్థమైనట్టు వాడు ఈ గుణాలు ఏమిటి, ఈ ఇంద్రియాలు ఏమిటి, నేనేమిటి, వాడు వేరుపడిపోతాడు. అందువల్ల ఈ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంటారు. అర్థమైందా? గుణధర్మిణి, గుణము ధర్మాలు. ఈ గుణాలు ధర్మాలు ఎప్పుడు పోయిందరే? పరమాత్మ సృష్టికి పూర్వం తను అక్కడ ఉన్నప్పుడు ఈ గుణాలు ధర్మాలు ఉండవు. ఆయన సృష్టించాలనుకున్నప్పుడు గుణాలు ధర్మాలు. సినిమాకి వెళ్ళగానే తెర మీద గుణం ఉండదు, ధర్మం ఉండదు, తెల్లగా ఉంటుంది తెర. సినిమా వేయడం ప్రారంభించగానే గుణం ధర్మం. ఓ రజోగుణం, హీరో, విలన్, వీడు, వాడు, పాటలు, ధర్మాలు అర్థమైందా? అందువల్ల గుణధర్మిణి, గుణాలు ధర్మాలు కలిగి ఉన్నటువంటి వాడు నువ్వే. ఇంకా గుణము ధర్మము లేనివాడు నిర్విశేషాయ, ఏ విశేషం లేనివాడు నువ్వే. అంటే సినిమా వేగముందు ఉన్న తెర, దాన్ని ఏ విశేషం లేదు. అదే ఆకాశానికి విశేషం ఏమైనా ఉందా? విశేషము అంటే నామము, రూపము, లేదు గుణము, ధర్మము. పాలు తెల్లగా ఉంటాయి, నీళ్లు నల్లగా ఉంటాయంటాం, మలుప నీళ్లు. ఆకాశం ఏ రంగంలో ఉంటుంది? కాబట్టి ఇప్పుడు నీళ్ళ రంగంలో ఉంది. ఏ ఇంటర్వ్యూలు వేసారు అక్కడ నీళ్ళు ఉంది. మనకు అలాగే అనిపిస్తుంది. విమానం ఎక్కువ చూడండి నీళ్ళ రంగులో ఉంటుంది, ఉండదు, మోసం. సముద్రం కూడా నీళ్ళ రంగులో కనిపిస్తుంది, నీళ్ళ రంగు ఏముంటుంది. అది దగ్గరికి వెళ్తున్న కొద్ది ఇంకో రంగు. ఇక్కడికి అలా కనిపిస్తుంది, ఒక భ్రాంతి ఉంది. ఎంత భ్రాంతిజన్య లోకం కనుక ఇలాగే ఉంటాయి. ప్రతి వాస్తవానికి విశేషాలు లేవు. అగ్నికి విశేషం ఉంది, రూపం ఉంది. నీటికి రుచి విశేషం, భూమికి వాసన, సరేనా, గాలికి స్పర్శ, విశేషాలు ఉన్నాయి. కానీ ఆకాశానికి విశేషం లేదు. ఒకడు ఎవడో అన్నట్ట వాళ్ళ అమ్మ అడిగాడు, అమ్మ 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 ఆకాశం ఎలా ఉంటుంది అని. పైకి వెళ్ళి మేడకి చూడరా, పైకి చూడరా, ఆకాశం కనిపిస్తుంది. మేడకి చూసాడు ఆకాశం. అంటే ఇప్పుడు వాడి ఇంట్లో ఉన్నటువంటి ఆకాశం లేదు అక్కడ. అసలు వాడికి కిందకి ప్రయాణం చేసి మేడ మెట్లకి పైకి వెళ్ళాడు, ఎందులో ప్రయాణం చేసేట? ఆకాశం కాదా? వాడి దృష్టిలో ఆకాశం అంటే ఇంటి పైన ఉన్నదే, ఇంట్లో ఉన్నదో కాదా? ఆకాశం ఆకాశం అంటే ఖాళీ స్థలం. వాళ్ళ అమ్మ ఇల్లు ఎక్కడ కట్టింది? ఆకాశంలో కట్టింది. కానీ వాడి బోధపరచడం కాదు, మేడెక్కించాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఆకాశం ఉన్నా వాడు అర్థం చేసుకోలేడు. కారణం ఇక్కడ టీవీ హాల్లో అన్ని చూపిస్తాయి, సోఫా సెట్లు ఇవన్నీ. వీడి మధ్యలో ఆకాశం అర్థం చేసుకోమంటే అర్థం చేసుకోలేదు ఈ స్థితిలో. అక్కడైతే ఎక్స్క్లూజివ్గా ఉంది, పైన నక్షత్రాలు, చంద్రమామ, హడావిడి, హంగామా చూడగానే స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏం తెలాలేదు, టీవీ మొత్తం ఇవన్నీ ఉంది. ఇది ఆకాశమే, తర్వాత అర్థం అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఆకాశం మేడకి చూడదు. లేదు, దానికి విశేషం లేదు. దానికి విశేషం లేనప్పుడు ఎలాగా అర్థం చేసుకోండి. ఆకాశానికే విశేషం లేదు. అటువంటి పరమాత్మ అంటే సృష్టికి పూర్వం పరమాత్మ నిర్విశేషం. మనం మెలుగులోకి వచ్చాక మంచి చెడ్డ, రాత్రి నిద్రలో మనం మంచిగా చెడ్డ, రాత్రి నిద్రలో మనం స్త్రీయా పురుషుడా, రాత్రి నిద్ర స్థితిలో మనం పొడుగా పుట్టా, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, ఇంకోడా ఎవరు రాత్రి? డబ్బున్న వాడవా, డబ్బు లేని వాడవా, 6 అడుగులు వాడవా, 7 అడుగులు వాడవా, రామనగర్లో ఉన్నావా, విశాఖపట్నంలో ఉన్నావా, లేదా అండమాన్లో ఉన్నావా? ఎక్కడున్నాం రాత్రి? రాత్రి నిద్రలో మన స్థితికి ఏమైనా విశేషాలు ఉన్నాయా? మేలుకుంటే వచ్చేది, మెలుగులోకి వచ్చేనే విశేషాలు. వీళ్ళు ఎలా ఉంటారండి, వీళ్ళు ఎలా ఉంటారు, రాత్రి నిద్రలో అందరికీ ఒకటే విశేషం. రాత్రి నిద్రలో వాడి స్థితిని వాడు సపోజ్ ఎవడో ఫోటో తీసి పెళ్లి చూపులు ఆ ఫోటో పంపించి దాని ఫోటో పంపించి చూపులు ఏం లేదు. ఇంకా
సుషుప్తిలో వాడి రూపాన్ని ఫోటో ఒకటి తీసి అది సార్ అడక్కని తీసాము పంపించాం. దాని సుషుప్తిలో ఆ జీవుడు ఫోటో తీసి ఇక్కడ పంపిస్తే ఎవడు చూసుకోండి ఏమిటి ఫోటో సాగర సంగమ ఫోటోలు సాగర సంగమ సినిమా ఉంటుంది అలా అన్నమాట. ఇంకా ఫోటోలు ఇంక చూడడానికి ఏం లేదు. ఏమంటే అయితే కట్నాలు ఏమిటండి కట్నాలు కూడా రాత్రి నిద్రలో ఇస్తామన్నాడు. రాత్రి నిద్రలో ఏదో అదే ఇస్తామని వీడు అంటాడు. అట్లయితే కూడా అవే భోజనాలు పెడతామని వీళ్ళు అంటారు. ఇంక పెళ్ళేం లేదు ఇంకా అయిపోయింది. అందువల్ల మనోస్థాయిలో ఆలోచించవలసిన విషయాలు అవి. అందువల్ల గుణము ధర్మం అంటే నామరూపాలు వచ్చిన తర్వాత మెలకుల్లోకి వచ్చేగా ఉన్నది గుణధర్మం. రాత్రి నిద్రలో గుణాతీతులుగా అందరూ సుమారుగా దానివల్ల నిర్విశేషాయ. ఇంకా సామ్యాయ పరమాత్మ అందరి విషయాల్లో సమానంగా ఉంటాడు. సమానంగా ఉంటాడు అంటే హెచ్చు తగ్గులు లేనివాడు. తన దృష్టిలో హెచ్చు తగ్గులు లేనివాడు. సామ్యాయ సర్వసముడు సమోహం సర్వభూతేషు. ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం అలా. ఇప్పుడు ఉంగరంలో తక్కువ బంగారం ఉంటుంది, వడ్డాణంలో ఎక్కువ ఉంటుంది. బంగారం సమానంగా ఉందనడానికి వీళ్ళది కులాలు బట్టి తేడా ఉంటుంది. పరమాత్మలాగా ఏనుగు దేహంలో ఎక్కువ ఇది ఏనుగు అంత దేహం అండి కాబట్టి ఏ దేహంలో ఎక్కువ ఉన్నాడండి, ఎక్కువ క్వాంటిటీ ఉన్నాడు, ఇంకా తక్కువ ఉన్నాడు, అలాగా అలా పిచ్చోహలు అవన్నీ అవన్నీ భౌతిక పదార్థాలు కదని పరమాత్మ అభౌతికం. ఆయన అంతటా సమానం ఉన్నాడు. సర్వసామ్యత. సామ్యం అంటే సర్వసముడు పరమాత్మ. మరి ఆయన వాస్తవ స్వరూపం ఏంటి? జ్ఞానఘన. నమో జ్ఞానఘనాయచ. ఆ పరమాత్మ నిర్విశేషాయ అంటే ఆ పరమాత్మ చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా సూర్యుడి విషయంలో ఇక్కడైతే కనిపిస్తున్నాయి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. పాలలో తెలుపు రంగు, మాంసంలో ఎరుపు రంగు, అదే కళ్ళు ఇంకో రంగు, ఇవన్నీ సూర్యుడే కనిపిస్తాయి కదా. సూర్యుడు బట్టి నిర్విశేషం, వీటి బట్టి విశేషాలు కనిపిస్తాయి. ఆ విధంగానే మన ఉపాధుల బట్టి ఈ విశేషాలు గుణాలు ఉంటాయేమో కానీ కేవల స్వరూపుడైన పరమాత్మ అదే నిర్విశేషాయ సామ్యాయ అందరిలో సమానంగా వ్యాపించున్నవాడు. మరి ఆయన వాస్తవానికి జ్ఞానఘనాయ గడ్డగట్టిన జ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ. గడ్డగట్టిన జ్ఞానం. గడ్డగట్టిన జ్ఞానము అంటే అంటే ఏకరసమైనటువంటి జ్ఞాన స్వరూపమునందు ఎటువంటి భేదములు లేవు. ఏకరసమైన పరమాత్మ జ్ఞాన స్వరూపుడు అంటే పరమాత్మ నిరంతరం జ్ఞానమే పరమాత్మ జ్ఞాన స్వరూపుడు కాదు. జ్ఞానం అంటేనే పరమాత్మ. ఇప్పుడు మనందరిలో ఒకటి కామన్గా ఉంది. ఎవరెవరికి బాహ్యానికి ఏమున్నాయో ఏమి లేదు. ఒకటి మాత్రం మనందరిలో పరమాత్మను పోల్చడానికి వెంటనే మనకి స్ఫురణ కావాలంటే రెండు మనలో కామన్ ఉన్నాయి. అందరిలో నేను ఉన్నాననే జ్ఞానంతో ఉన్నాను. ఇవి అందరిలో కామన్ ఉన్నాయి లేదా? ఇంకా నేనుకి మనం ఇచ్చే డెఫినేషన్ తర్వాత వేరు. వాళ్ళ దేహాలు వాళ్ళ వైభవాల తేడా ఉంటే ఉండొచ్చు. తర్వాత మారిపోతుంది. మనందరిలో కామన్గా ఉన్న అంశం ఉండటం, ఉన్నట్టుగా తెలివి కలిగి ఉండటం. ఇందులో ఏమైనా తేడా ఉందా? ఈ ఉండటానికి ఉన్నట్టుగా తెలివి కలిగి ఉండటానికి దీనికి ఏమైనా గుణాలు ఏమైనా ఉన్నాయా? తర్వాతకి స్వభావం అంటూ బయలుదేరితే ఎవరి చేష్టలు వాళ్ళవి. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఇది మాత్రం కామన్గా ఉందా లేదా? డబ్బు అందరికీ కామన్గా లేదు. అన్ని వైభవాలు అందరికీ కామన్గా లేవు. అన్ని సంపదలు అందరికీ కామన్గా లేవు. ఇది కామన్గా ఉందా లేదా? అందరిలో మనందరిలో కామనిజంగా ఒక ఫ్యాక్టర్ అంటూ తీస్తే ఇప్పుడు మనందరిలో కామనిజంగా ఉన్నది మనుష్య దేహాల వాళ్ళని ఆలోచిస్తే మనుష్యత్వం కామన్గా ఉందా లేదా? ముముక్షత్వం ఉందో లేదో రకం పక్కన పడదు. మనుష్యత్వం ఉందా లేదా? డౌటా? అందరూ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. దానికి డౌటే, ఇంటికి డౌటే. ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఒక ముద్దుల్లా అవుతున్నాం మనం. తెలిసింది కూడా తెలియదు చెప్పలేక చెప్తే ఏమంటాడు ఎవరు ఊరుకుంటా అయిపోయింది. మనుష్యత్వం ఉందా లేదా? కామన్గా ఉందా లేదా? అది ఎలాగైతే భౌతికంగా ఉందో కామన్గా లోపల ఉన్నది ఉండుట, ఉన్నాననే ఎరుక కలిగి ఉంది. దీన్ని వేదాంతంలో సత్తాస్ఫురణలు అంటారు. సత్తా స్ఫురణ. స్ఫురణ అంటే జ్ఞానం, సత్తా అంటే ఉనికి. ఉన్నాననే జ్ఞానంతో కూడి ఉన్నాను. ఆ ఉండటమే జ్ఞానం. ఉండటం వేరు, జ్ఞానం వేరు కాదు. ఉండటమే జ్ఞానం, జ్ఞానమే ఉండటం. దీనిగా మనందరం ఒకటే. అందువల్ల నిద్రలో మనందరం ఒకటిగా ఎందుకుంటున్నామంటే ఈ స్థాయిని పొందుతున్నాం కనుక. నిద్రలో మనందరం నిర్విశేషం. అది ఎవరి నిద్రైనా కావచ్చు కాక
నిద్రలో ఏమంటే మీరు నిద్రలో ఎలా ఉన్నారో అంటే ఇంతే చెప్పాలి. ఎప్పుడు ఉన్నానండి శాంతిగా ఉన్నానండి, అందుకని శాంతిగా ఉన్నాను తెలిసింది. శాంతిగా ఉన్నాననే జ్ఞానం ఉంది కానీ దుఃఖంగా ఉంటే దుఃఖంగా ఉన్నానని చెప్తాను. ఉన్నాను, హాయిగా ఆనందంగా ఉన్నాను ఈ మాట చెప్తాను. నిద్ర లేచిన తర్వాత మంచి గాఢ నిద్రలోకి బయట వచ్చాక ఎవడ ఎక్స్ప్రెషన్ అయినా ఇద్దరు భాష మారుతుందేమో, ఎక్స్ప్రెషన్ మాత్రం ఇది, అనుభూతి మాత్రం ఒకటే. నేను హాయిగా పడుతున్నా, నాకేమీ తెలియదు. విద్యాంటానికి ఏమైనా ఉందా? ఏమీ తెలియలేదంటే దెర్ ఈజ్ నో న్యూసెన్స్. ఎటువంటి న్యూసెన్స్ అక్కడ లేదు. ఏమీ తెలియదంటే న్యూసెన్స్ లేదు. మరి ఈ న్యూసెన్స్ ఏమీ లేనటువంటి నేను మాత్రం ఉన్నాను. ఎలా ఉన్నాం? హాయిగా ఉన్నాను. ఇంకేమైనా ఇన్నాళ్ళు బట్టి పడుకున్న నిద్రలేస్తారు, ఎందుకనే ఏమైనా కొత్త అనుభూతి ఏమైనా ఉందా? మెలకువలో మాత్రం అనుభవాలు మారుతుంటాయి, రకరకాల. ఇవాళ మెలకువ వేరు, రేపు మెలకువ వేరు. ఇవాళ స్వప్నం వేరు, రేపు స్వప్నం వేరు. సుశుక్తి మాత్రం ఒకటే. ఏమైనా ఉందా? రోజుకో నిద్ర ఉంది. 80 ఏళ్ళు దాటిన వాడు ఓ రకమైన టేస్ట్ నిద్రలో, 70 వాళ్ళకి ఓ టేస్ట్. ఈ టేస్ట్ అంటే మెలకువలో. నిద్రలో టేస్ట్ చేంజ్ ఏమి ఉండదు, ఎప్పుడు ఒకటే నిద్ర. మరి ఎప్పుడూ ఒకటే నిద్ర విసుక్కున్న ఎప్పుడైనా ఉందా? ఒకే వంకాయ కొడుతుందని విసుగా, ఓ సినిమా 3 సార్లు చూస్తే విసుగా, ఒకే నిద్రని రోజు ఇద్దరు పడుకుంటాడు అలా అని అంటున్నారా? ప్రవచనాల్లో కూడా పడుకుంటారు. దానిలో తెలుసుకుంటదు స్వరూపంగా. పరాయిదైతే అది కూడా విసుగు. స్వరూపం దగ్గర వెళ్తున్నాం కనుక, అది మనమే కనుక విసుగు ఉండదు. 90 ఏంటి సార్, మీరు అవగాహన వస్తే ఇంకా 90 బతుకుంటాడు. నేను కొడుకు ఉండటాను, కొడుకు కూడా ఇంకా 90 పెంచాలా? చాలా దీనికి ఎప్పుడైనా కొడుకులు అరిగిపోతున్నాయి. వద్దులేదు, బయలుదేరాలని చెప్పండి. నిద్ర మాత్రం విసుగు ఉండదు మనిషి, ఎందుకంటే స్వరూపం. నిద్రలో సత్తా స్ఫురణ. ఉన్నాననే ఎరుకుతూ ఉన్నాను. ఆ ఉన్నాననే ఎరుకే ఆనందం. అంతేగాని ఆనందం అనేది వేరుగా కాదు. ఆనందం అనేది లక్షణం కాదు. ఆనందం అనేది గుణం కాదు, ఆనందం లక్షణం. కర్పూరానికి సువాసన లక్షణం, గుణం కాదు. గుణం అయింది అనుకోండి పోతుంది. లక్షణం అనేది ఎప్పుడు ఉంటుంది వస్తువు. అర్థమైందా? ఇవాళ మెలుపులో నేను ఏడవచ్చు, రేపటి మెలుపులో నేను అవ్వచ్చు, ఎల్లుండి మిక్స్ అటు ఇటుగా ఉండదు. ఇవాళ నిద్రలో, రేపటి నిద్రలో, ఎల్లుండి నిద్రలో ఒకే రకమైన ఆనందంగా ఉంటాం. ఏమి ఉండటం, ఉన్నాననే ఎరుకతో ఉండటం, అదే ఆనందం. ఎందుకంటే ఆనందం ఒక లక్షణం, గుణం కాదు. ఈ వస్తువుగా పరమాత్మ మనందరిలో ఒకటే ఉంది. దాని పేరు జ్ఞానకణం. పోసిన జ్ఞానం. ఎవడైతే ఆ వస్తువుని తెలుసుకుంటున్నాడో అది ఎవరిదో మన స్వరూపం. దాన్ని మెలుగులో తెలుసుకున్నాడు వాడికి ఆనందాల కోసం బాహ్యంలో ఆధారపడక్కలేదు. నమో జ్ఞానఘనాయ. గడ్డకపోసిన జ్ఞానం, గడ్డకట్టిన జ్ఞానం. ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. అంటే ఈ లోకంలో, అంటే ఆ మహాజ్ఞానంలోంచి సమస్త జ్ఞానాలు బయటకు వస్తుంది. సాలెపురుగులోంచి గూడు ఎలా బయటకు వస్తుందో, గూడు సాలెపురుగు చూసినప్పుడు గూడు కనిపించదు. కానీ ఆ గూడును తయారు చేయడానికి అవసరమైన పదార్థం, గూడును తయారు చేయడానికి అవసరమైన జ్ఞానం సాలెపురుగులో భాగం కాదా? ఎక్కడ ఇంజనీరింగ్ జరిగింది అది? ఏమో, ఎంత అద్భుతంగా ఆలోచింది. ఆ కళంతా దానిలోనే ఉంటుంది. అవసరమైన బయట తీసుకుంటాను, పదార్థం బయట తీసుకుంటాను, అందంగా తయారు. మరి ఈ సాలెగూడు నిర్మించడానికి అవసరమైనటువంటి మొత్తం సంరంజామా అంతా నాలో భాగమేనా? ఆ విధంగానే నిద్రలో నేను ఒకళ్ళు అయిపోతున్నాను. అదే జ్ఞానఘనం. మళ్ళీ నా నుంచే వరల్డ్ స్క్రీన్ అవుతాను. ఇది పూర్తిగా మెలకు దృష్టి కాదు, నిద్ర దృష్టి. నేను మేలుకుంటేనే ప్రపంచం. ఇది అంగీకరించలే, అందులో దేహాత్మకాన్ని డామినేట్ చేసి వస్తుంది. నేను పడకుండా ప్రపంచం, నేను పడకుండా ప్రపంచం లేపడం. ఆ మాట ఎప్పుడు చెప్తున్నాం? ఇది అంగీకరించలేము. మనం అంగీకరించలేకపోవడం అజ్ఞానం యొక్క పరాకాష్ట. నేను పడుకున్న రాత్రి ప్రపంచం ఉందంటే ఎప్పుడు చెప్పామన్నమాట. నేను నిద్రలో, మంచి నిద్రలో ఉంది, పైన ఏదో బోర్డు ప్రపంచం అలా నడుస్తూనే ఉంది. సినిమాలకు వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు వస్తున్నారు, హాస్పిటల్ జాయిన్ వాళ్ళు అవుతున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు. ఎప్పుడు నేను నిద్రలోకి వచ్చాను అనుకుంటున్నామా? నిద్రలో అనుకున్నామా? ఈ ధైర్యాలు ఎప్పుడు కొడుతున్నాం? నిద్ర లేచి మళ్ళీ దేహం తగులుకున్నాక, ఓహో 8 గంటలు గడిచిపోయిందా, ఈ 8 గంటలు ఎంతమంది రైళ్లలో ప్రయాణం చేశారు, ఈ 8 గంటలు ఎంతమంది విమానాల్లో ఎగిరారు, నేను అప్పుడు పడుకుంటే ప్రపంచం ఆగిపోతుందా అంటున్నాం. ఎప్పుడు మెలకువలు తెచ్చుకుంటాం. ఒకడు కల్లోకి వెళ్ళాక, వాడి కల్లోకి పడితే కళలోకి వెళ్ళి ఒక ప్రపంచం వచ్చింది. ఆ ప్రపంచం వాడు అనుకున్నాడు, ఎప్పటి నుంచిందో ఏమిటో ప్రపంచం, నేను ఇప్పుడు వచ్చాను.
కోట కూడా చూసాడు, అరగట్టేది ఎంతో ఇది. వాడి కళలో వచ్చినటువంటి కోట గోడ, కోట. ఇప్పుడు ఏ చక్రవర్తులు 16 సంవత్సరాలు దాని మీద చూసాడు, 16 చక్రవర్తి 18 సంవత్సరాల క్రితం కట్టేట కోట. ఏది ఈ నిద్రలో వచ్చిన కోట. ఎవడో చక్రవర్తి 18 సంవత్సరాల క్రితం, నాకంత వయసు లేదు, 18 సంవత్సరాలు నేను ఎక్కడ ఉన్నా, నాకు 30 ఇక్కడ కళ్ళలో అనుకుంటున్నాను. అంటే అప్పుడు నేను లేదు, చక్రవర్తి ఎవడో కట్టించాడు. ఇలాంటి ఎన్ని మిస్ అయిపోతున్నాను ఇండియాలో చూడండి. వెంటనే మనం తెలివైన వాళ్ళం అయితే ముందు నేను కూడా తీసుకెళ్తానని చెప్పి వాడు ఆ కోట ఎక్కడున్నా అక్కడ తీసుకెళ్తే ఇచ్చాడు. ఎవడు వాడా మనమా ఏమో తెలుసుకోవాలి. ఇంతే కదా. ఇంకోరండి ఇంకొకటి కళ మహర్షి చెప్పిన ఉదాహరణ, ఒక కళ కొంత వచ్చింది కదా, మళ్ళీ ఇంటర్వెల్ లాగా బ్రేక్ వచ్చి ఇంకోటి ఏదో వచ్చి వేరే కళ వచ్చి మళ్ళీ ముందు కళ ఆగింది కదా, ఇదే కొనసాగింది. కళ బ్రేక్, ఆ టైంలో ఇంకో కళ ప్లస్ ఇంతకుముందు ఆగింది కదా సెకండ్ ఇయర్స్. వాడు అనుకున్నట్ట ఇందాక ఆగింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. మధ్యలో వచ్చిన కళ ఏదైతే ఉందో అదే అక్కడ ఉన్నంతసేపు మధ్యలో వచ్చిన కళ సత్యం అనుకున్నాడు, పుట్టి కళ. అదైతే కదా ఈ ముందు కళ ఏదైతే బ్రేక్ వచ్చి మళ్ళీ బయలుదేరిందో ఆ జీవితం ఏమనుకున్నాడు, సత్యం అనుకోవడం ఏదైనా కొనసాగుతుంది కదా, కంటిన్యూ అవుతుంది కదా. కళ బ్రేక్, మధ్యలో చిన్న కళ, ఇది ఆగిన తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ. సత్యం అనుకుంటాడా లేదా? ఎందుకంటే ఇందాక కదా ఆగిపోయిన మనం సత్యం అనుకుంటాం లేదా? మెలుపు జీవితం కూడా అంతేరా బ్రదరు అని చెప్పారు. లేవగానే ఏమంటున్నాం, నేను 70 వచ్చే ఇవాళ శివాలయం కూడా రుద్రాభిషేకం ఒకటి చేయించాను. ఏం 70 వచ్చింది. ఇప్పుడు 70 వచ్చింది, రాత్రి కట్ అయిపోయింది. రాత్రి ఎక్కడ ఉంది స్పృహ? ఎక్కడ లెక్క పెడుతున్నాం? మెలుగు కాలమానం దృష్టి లెక్క పెడుతున్నాం. ఇది నిరంతరం మన స్పృహలో ఉందా? అప్పుడు నిద్రలో వచ్చిన స్వప్నదేహాన్ని పోల్చినప్పుడు ఇదేమేంటి? కానీ ఇది కొనసాగుతున్నట్టు కనిపిస్తుందా? కొనసాగుతున్నట్టు 70, 80 బట్టి ఎవరిని అడిగితే ఏమంటాం? 70 బట్టి. ఎంత పచ్చి అబద్ధం మాటలేవు అనేది, పచ్చి అబద్ధం మాటలేదు. లోకంలో అదే మాట్లాడడం లోకంలో విలువ లేదు. ఎంత మీరు ఏంటంటే 56. 56 రమణ మహర్షి గారంటే నవ్వుతారు, గుర్తు మాట్లాడదు. 56 56 ఏళ్ళు మెరుపులోనే ఉన్నావా? పడుకోలేదా? 56 ఏళ్ళ దేహం అసలు దీని స్పృహ ఎక్కడ పోలేదా? ఎందుకు పోయిందో ఓట్ల వాళ్ళు పోయింది. కానీ ఏమంటాం, ఇది కొనసాగుతుంది కదా, కొనసాగుతున్నట్టుగా మోసం చేస్తాం. నిద్రలో ఎలాగైతే ఒక కళ వాడి కొనసాగిందో అది కళే, కానీ కొనసాగిందా లేదా? కొనసాగిన వాడు ఏమనుకుంటాడు, ఇంటి నెలలు అయిపోయింది అనుకున్నాను సత్యమరా అని అనుకోడా? సత్యమా? మేలుకుంటే సత్యమా? ఇది అంత పెద్ద డ్రీమ్. మహాభ్రాంతి కానీ అంత సత్యం నమో జ్ఞానకణాయ. అందువల్ల అంత మహాభ్రాంతి కాబట్టి మన నుంచే వరల్డ్ స్ప్రింకిల్ అవుతుంది మాట మనం పట్టుకోలేము. సాలీడు నుంచి సాలిగూడు వచ్చిందన్న మాట పట్టుకోగలం, కానీ నా మనసులోంచి జగత్తు బయలుదేరుతున్న మాట మనం పట్టుకోలేదు. ఈ తట్టుకోలేనప్పుడు ఇంక రెండో పక్షం చెప్తారు, జగత్తును తయారు చేసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆ జగత్తులో మనం భాగం అనే కొంత నమ్మకం. వేడి చేస్తాం ఏదో పద్ధతి బట్టి తీసుకెళ్ళాలి. సైన్స్ చదవలేకపోతే కామర్స్ చదవలేకపోతే ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఏది రాసిన మార్కులే వస్తారు. హెచ్ఈసి సిఎస్సి ఏదో వీటి గురించి వాడి మీద అసలు గురించి ఏవో సోది రాసేస్తే అయిపోయింది, అంతే. మొత్తం మార్కులు ఏదో డిగ్రీ ఉండాలి కదా. ఇందువల్ల మహర్షులు చెప్పేవారు అందరికీ దీన్ని చెప్పుకున్నా కదా, దృష్టి వాళ్ళు. ఎందుకంటే మెలుపులో రాగానే ఒక పరిమితం ఉంటుంది. ఇంకా ఎదుగు దేహం నేను ఎందుకు పోలిస్తే ఎంత వాటి ఈ డైలాగ్ కొడుతుంటాం మెలుపులో రాగానే. ఎంత పెద్ద ప్రపంచం అయితే నిద్రలో ఏది? ప్రపంచం సత్యం అయితే నిద్రలో కూడా నేను కంగారు పెట్టాలి కదా. ఎక్కడుంది? నేను పడుకుంటే ప్రపంచం యాక్షన్ లేకుండా ఏంటి? ప్రపంచం సత్యం ఇదే ఆచార్యుల వారి డైలాగ్ ఇదే. ప్రపంచం సత్యమైతే నీకు గాఢ నిద్రలో ఏది ప్రపంచం. అంతే సింపుల్. తప్పుకోలేకపోతే చాలా మంది పెద్ద పెద్ద పేరున్న మతస్థులు కూడా భగవద్ రామాలు అయితే కావచ్చు, మధ్వాచార్యులు సత్యం తట్టుకోలేకపోతే. అంటే సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి, నిద్రలో ఉండాలి. లేదు నువ్వే చెప్తున్నావు కదా, నిద్రలో జగత్తు లేదండి, నాకేమీ తెలియలేదు, ఏ న్యూసెన్స్ లేదు చెప్తున్నది ఎవరు? మనమా పక్కవాడా? మనమే చెప్తున్నాం. మరి లేచిన తర్వాత ఎంత సత్యాలు ప్రకటిస్తున్న తర్వాత లేచిన తర్వాత వరల్డ్ మళ్ళీ ఎందుకు కలిసిపోతున్నావు, దాని ఎందుకు సత్యం ఉంటున్నావు, దాని పవర్ అలా ఉంది.
మన కళలో కంటిన్యూ అయినట్టుగా కనిపించినటువంటి కళలు ఎలా అయితే సత్యం అనుకున్నామో దేహాత్మ భ్రాంతి అలా సత్యం. అందువల్ల సత్యాన్ని పట్టుకోలేనప్పుడు రెండో పక్షం సృష్టికర్త ఉన్నాడండి, ఇలా వైపు చూస్తున్నాడు ఆత్మానికి ఇలా తయారు చేసాడండి, ఆయన సృష్టి మన భాగం అండి అనగానే కొంత ఇది కూడా తట్టుకోలేక నాస్తికుడు అది వదిలేండి, ఆ వర్గం అది లేదు అని ఇలా ఏదో దండం పెట్టడం బాగానే ఉంది, ఎదురుకుండా ఫోటో పెట్టడం దండం పెట్టడం లేదా కొబ్బరికాయలు ఒప్పియడం ఇది బాగానే ఉంది కదా. ఒబ్బరంగా ఆయన చెడగొట్టేసి కాలాలు పాడు చేసేసి నానాగంగా కూడా వ్యవస్థను సృష్టించి చీరలు చింపేసి విజ్ఞులేదో శివుడిపై పడిపోయి ఇలా మనకన్నా వేరుగా ఉన్నట్టు సత్యాన్ని భరించలేము. అందువల్ల మనకన్నా వేరుగా ఉందనే కానీ దాని శుభ్రం చెడగొట్టేసి ఇంకా కనకమాసిన అమ్మవారి మీద ఎన్ని పాలకవర్లో ఆ పాలకవర్లు ఇంకా పాలు ఎవరు నిజంగా అవ్వాల డైరీ పాలు అవన్నీ ఆవిడ అందా అందు కనుక ఏదో బరిగా మానసర్వాసమో కంగాళి చేసి పడిసి జంగల్లో పెట్టారు. అలా ఉంటే మనకు ఆనందం అట్టించి ఆలోచిస్తే సర్వోపరి అందుతాయి ఇవన్నీ. అందువల్ల నమో జ్ఞానఘనాయ. గడ్డ కట్టడం జ్ఞానం అంటే గడ్డ కట్టడం అంటే ఒకటైపోవడం. అందుకు ఘనం అంటే అలా చెప్పారు. అదే లిక్విడ్గా ఉందనుకోండి, పాలుగా ఉంపితే ఇలా ఉండిపోవాలా వెళ్ళిపోతాయి కదా. అంటే మెలకులోకి రాగానే జ్ఞానం ఇలా అయిపోతుంది, విస్తరించేస్తుంది. అది నామరూపం 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 నిద్రలోకి వెళ్ళగానే అది జ్ఞానఘనాయితీ. అంతా కూడా మన యొక్క ఇంట్రాస్పెక్షన్, అంతా కూడా మన యొక్క స్వరూపం. పైకి చెప్తే ఇలా చెప్తుంది, అర్థమైందా? అందుకోగలిగే వాళ్ళు అందుకోండి, లేని వాళ్ళకి నమస్కారం, అందుకున్న వాళ్ళకి నమస్కారం, అందుకోలేని వాళ్ళకి నమస్కారం. అందుకోలేకపోవడం 3 కారణాలు ఉన్నాయి. స్వభావం అడ్డుపెట్టదు కదా. అందుకే వెళ్ళి స్వామి నమస్కారం పెట్టలేదు, ఆయన ఏపీలో చదవడం దానం పెట్టలేదు అయిపోయింది అసలు. అంటే వాళ్ళు ఫీల్ అవ్వడానికి అంత ఖాళీ దానికి. వాళ్ళ వాళ్ళు వచ్చారు, లిస్ట్ ఒకటి రాసుకొని వచ్చి శిలమ్మ గారు వచ్చారా, శివాని వచ్చి ఆయనకన్నా వేరుగా లేము. వేరుగా ఉంటే ఆయన లిస్టు రాసుకుంటలేము. మన ఇంటి పెళ్లికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది వాళ్ళు ఏ చీర పెట్టాలి ఇవ్వాలని మనగోవాలి. ఆయనకన్నా వేరుగా ఉంటే ఆయన లిస్ట్ ఆయనకే ఉంటుంది. ఆయనకన్నా వేరుగా లేవు. ఇప్పుడు మనలో రక్తం తిరుగుతుందా, ఏ రక్త కణం ఏ మూలకి వెళ్ళింది రాసుకున్నాం లిస్ట్ ఎంతసేపు రాశారా. ఫలానా బ్లడ్ సెల్ ఏ మూలకి వెళ్ళింది, ఫలానా బ్లడ్ సెల్ ఎటువైపు వెళ్ళింది, మీద నుంచి ఎంత బ్లడ్ వెళ్ళింది, కింద నుంచి ఎంత బ్లడ్ వెళ్ళింది లిస్ట్ రాసుకున్నాం. ఎంతసేపు కూర్చుంది ఆయన కూడా ఆయనకే అనుకోవాలి. కానీ మన అలా ఉండలేదు కదా. యువత కనిపించేది ఇలా అడస్ అయితే భక్తిలో ఇవి రకరకాల స్థాయిలు కదండి. సరే వీళ్ళు నమస్కారం పెట్టద్దని కాదు, అర్థం చేసుకోమని చిత్తంగా 2 ప్రకటనలు 1వ తారీఖు నుంచి అరుణాచల అక్షరమణమాల పూర్తి చేసుకుంటారు. 1 నుంచి 7 దాకా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః.